ధీ తలాంగ దింత This is Lotus Mahal, Queen's rest place. You know, 5-6 centuries back, this was air conditioned. AC? Yeah, pumping water through walls. Great technology. This is elephant, stone carving elephant. Wow. 600 years old, you know. Wow. Excuse me, where can we see the musical pillars? How do you know? Internet? Books? Things like that. You know, in India, even stones play music. Wow. I'll show you. Come. Sa. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి అద్భుతం అద్భుతం అద్భుతం. ఇలాంటి పద్యం మా తెలుగు నేర్చుకోవడానికి 4 రోజులు పట్టుద్ది స్వామి. అలాంటిది మీరు 5 నిమిషాల్లో నేర్చేసుకున్నారు. అమోఘం అమోఘం అమోఘం. క్షమించండి క్షమించండి క్షమించండి. అయినా తిన్నది అరకపోవడం ఆగిపోతే ఎందుకురా పద్యాలు? ఖామోష్. మనకెలాగో మన దేశం మీద గౌరవం లేదురా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇండియా గొప్పతనం గురించి తెలుసుకుని బోళ్ళంత ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చి మన పద్యాలు నేర్చుకుంటారు స్వామి. ఈడని చూసైనా నేర్చుకో ఎదవ స్వామి. యు ఆస్క్ మీ అబౌట్ కపిరాజును? జెండాపై కపిరాజు ఈజ్ దట్ జనరేషన్. దూలు తీరిందా స్వామి? రంగారావు గారు ఎక్కడున్నారు స్వామి? ఇండియా నాగరికతలో మిగతా ప్రపంచం కన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందున్న దేశం ఇండియా. సంస్కృతి, సాంప్రదాయం, లలిత కళలు, సైన్స్ ఇవన్నీ భారతదేశానికి పునాదులు. ఒక మాటలో చెప్పాలంటే తెలుసుకున్న కొద్దీ రెట్టింపయ్యే విజ్ఞాన భాండాగారం మా దేశం. ఆయుర్వేదం అంటే ఆయుష్ను పెంచేదని అర్థం. ఇప్పుడిప్పుడే దీని గొప్పతనాన్ని గుర్తించి అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ లాంటి ఎన్నో దేశాలు ఫాలో అవుతున్నాయి. మనుషులకే కాకుండా చెట్లకి, జంతువులకు కూడా దీని ద్వారా రోగాలు నయం చేయొచ్చని ప్రాచీన కాలంలోనే కనిపెట్టారు భారతీయులు. ఆ రోజుల్లోనే సరైన ఎక్విప్మెంట్ కూడా లేకుండా అద్భుతమైన ఆపరేషన్లు చేశాడు సుశ్రుతుడు. అది ఏమాత్రం నొప్పి తెలియకుండా. అందుకనే ఆయుర్వేదాన్ని కూడా వేదాలతో సమానంగా భావిస్తాం. భూమి మీద నుండే అక్కడెక్కడో ఉండే గ్రహాలను లెక్కపెట్టి అవి మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకుని జ్యోతిష్యం అనే ఒక శాస్త్రాన్ని కనిపెట్టారు భారతదేశంలో. ఐ మీన్ ఆస్ట్రాలజీ. ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా కేవలం మనోవైజ్ఞానిక దృష్టితోటి నక్షత్ర మండలాలు, పాలపుంతలు, ఐ మీన్ స్టార్స్ అండ్ గెలాక్సీస్, ఎన్నో ఖగోళ రహస్యాలు చెప్పారు ఇక్కడ ఋషులు. Just by vision. Amazing. Great Indians. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందన్న విషయాన్ని కోపర్నికస్ కన్నా ముందే చెప్పాడు వరాహమిహిరుడు అనే భారతీయ జ్యోతిష్యుడు. మ్యాథమెటిక్స్ కి, పర్టికులర్ గా ఇప్పటి కంప్యూటర్ యుగానికి ఆధారమైన సున్నాని కనిపెట్టింది ఆర్యభట్టు అనే భారతీయ శాస్త్రవేత్త. కెన్ యూ ఇమాజిన్ అవర్ వరల్డ్ వితౌట్ జీరో? No chance. దట్స్ ఇండియా. లుక్ ఎట్ దిస్. దిస్ ఈస్ 500-year-old కన్స్ట్రక్షన్. బండరాళ్లను సైతం మైనం ముద్దలా చేసి అద్భుతమైన శిల్పకళా సంపదను సృష్టించారు. రాతి నుండి రాగాలను పలికించిన మేధావులు. Musical rocks. రాస్కిల్, రిచర్డ్స్, మ్యూజిక్ ఫ్రమ్ రాక్స్. Music from rocks. తమ్ముడు ఏంటి గొడవ? ఈ ఎదవులు సంపాదించేద్దామని బ్యాంకు నుంచి కూడా అప్పులు తీసుకుని రొయ్యల చెరువులు వేశారు. అవి కాస్త సంక్రాంతిపోయాయి. తీరా ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసుకుని కట్టరా అంటే ఇప్పుడు లబోదివ్వమని నేడుస్తారన్నయ్య. ఎన్ని మందులు వేసినా ఒక్క రొయ్య పిల్ల కూడా బతకలేదండి. పగోడు అమ్మి మొత్తం చెరువులుగా ఇలా జల్లాతో రోడ్డు మీద పడుంటే అప్పులు వడ్డీలు ఎలా కట్టుకోగలం బాబు? మీరే ఏదో దారి చూపించాలయ్యా. వాళ్ళ బాకీలో కొంత సొమ్ము ఇప్పుడు నేను కడతాను సార్. మిగిలిన దానికి నేను హామీ ఉంటాను. వాళ్ళేమి ఇబ్బంది పెట్టకండి సార్. ఓకే సార్. తమ్ముడు అనే ఆ సంగతి అలాగే. ఒరేయ్,
పొలాలు ఉండేది వ్యవసాయం చేసుకోవడానికి, అంతేగాని చేపల చెరువులు రొయ్యల చెరువులు చెప్పి మీ గోతు తవ్వుకోవడానికి కాదు. భూమితలతో జోదవడం పాపం రా. సర్లే, ఆ మెరక మీద మన 100 ఎకరాలు ఉన్నాయి కదా, అది మీరు సాగు చేసుకోండి. ఏమైనా మిగిలితే నాకు ఇవ్వండి. రంగారావు కోపం వచ్చింది. ఎందుకంటే పాపం 3 నెలల తర్వాత గుర్తొచ్చా నీకు? ఒక మాట లేదు, మంచి లేదు, కబురు లేదు, కాకరకాయ లేదు. అసలు రంగారావు బతుకోలేదు, పడుచుకున్నావు నువ్వు. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. మేము ఒక్కలేదులే. ఇంకిక్కడే పర్మనెంట్ గా రంగారావు ఉండిపోతాను. మరి ఎగ్జామ్స్ అయిపోయింది. మంచి పని చేస్తా చెల్లమ్మ. ఈ విషయం నేను నిక్కర్లేసుకోకమని చెప్పాను. ఆయన నువ్వు చదువుకుని ఉద్యోగాలు చేయాలా, ఊర్లో వెళ్ళాలా? ఆడపిల్లవే. ఏయ్! ఎప్పటికైనా కిచెన్ లోకి వెళ్ళాల్సిన కదా కదా పెద్ద నాన్న. రే, ఆడైనా మగైనా చదువుకునేది ఉద్యోగాలు చేయడానికి ఊళ్ళు వెళ్ళడానికి కాదురా, జ్ఞానం కోసం. అదే లేకపోతే మనిషికి కోతికి తేడా ఉంది. సరే. ఇప్పుడు కోతిలాగే ఉన్నాడుగా. తప్పమ్మా, అన్నయ్యని కోతి అనకూడదు, చింపాంజీ అంటే బెటర్. కరెక్ట్ బాబాయ్. అవును రాణి ఎక్కడ? రాణి ఎలా ఉన్నావే? నువ్వు మహాలక్ష్మి అయితే మనం మహారాణి కదా. ఏ మా లక్ష్మి బాగున్నావా? హే రిచర్డ్, యు స్టిల్ హియర్? దీని బ్యాచ్ లో చేరాక ఇది బతుకు బుగ్గుబాలు అయిపోయింది. పోరం బొక్కర్ స్టాంప్ వేసి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. అబద్ధం, ఎదువా ఆయుర్వేదం కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మా లక్ష్మి. వావ్, తెలుగు చంపేస్తున్నావే. చంపడం కాదు, చీల్చి చెన్నడేస్తున్నాడు. మొక్కలు ఎరుకోలాగా చేస్తున్నా కదరా. పోరా సచినాథ్. పోరా సచినారా. చాలేమ్మా, మరి ఎక్కువ అంటే ఏడుస్తాడు. డబ్బులు పదానండి. రే, నువ్వు తెలుగు నేర్చినంత ఫాస్ట్ ఐదు నేర్చినట్టు నీ. హాయ్ పెన్నీ, బాగున్నావా? సార్ వాట్స్ దట్? నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుంట. బయట తిరిగి వచ్చిన మనిషి మీద ఏ దృష్టి పడ్డా అగ్నితో ఆ దృష్టిని గుమ్మం బయటే పోగొట్టేస్తారు. You mean like evil forces? ఎగ్జాక్ట్లీ. షట్ అప్. నేను చెప్పినట్టు చేయాలి. ఓకే, ఏంటిది? 1 2 3. మహాలక్ష్మి, మాటలు మర్యాద. రేయ్, అది పోనీ ఎంతగా తినిపించరా దాన్ని. మా నాన్న నాకన్నం తినిపిస్తే నీకెందుకు కుళ్ళు మొద్దనా? ఒళ్ళె వండుకొని ఉగ్గు తాగుదు కానీ చిగ్గు లేకపోతే సరే. పెండ్లి అయితే 10 మందిని కట్టావు. చూడు నాన్న, ఈ ముసలిది నాకు అప్పుడే పెళ్ళంటుంది. చూడు నాన్న, ముసలి నాకు అప్పుడే పెళ్ళంటుంది. మా అమ్మకి అప్పుడే పెళ్ళా, మహాలక్ష్మికి అప్పుడే పెళ్ళేంట్రా? చిన్న పిల్లరా అది, అప్పుడే పెళ్లి చేయాలా? అప్పుడే పెళ్ళా? ఇప్పుడే మామూలుగా ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేయాలి ఆడపిల్లలకి? 18 ఏళ్ళకండి. పిల్లకి పెళ్లిదా కూర్చోకూడదా? మరీ ఇంత ఇదే పోతావేంట్రా? కూతుర్ని కన్నాక పెళ్లి చేయబా ఏంటి? లోకంలో ఇది మామూలే కదండి. మీరు ఒక్కలే చెప్తున్నట్టు ఏ ఇడ్డూరం. తల్లి లేని పిల్ల ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటారు రంగారావు గారు? ఏ వయసుగా ముచ్చట చనిపించాలి కదండి. మీరు ఇప్పుడు పెళ్లి చేస్తే కళ్ళు మూసి తెరిచారు, దాదాపు కూర్చుంటారు. ఇప్పుడు ఆ రాజమండ్రి బోసుబాబు గారు రెండోడు ఉన్నాడే, ఆడు కాంట్రాక్ట్ అయ్యి చేస్తుంటాడండి. ఆడైతే మన అమ్మాయికి సరిగ్గా సరిపోతాడని నా ఫీలింగ్ అండి. ఆడి బాబు గారు రెండోడైతే మన పాపానికి 3వ అవుద్ది. పెద్ద ముండల ముట్ట
వీడు ఎదవగాని భీమవరంలో చేపల చెరువులో సత్యనారాయణ గారు పెద్ద అబ్బాయి బాగుంటాడు, మంచి రంగు, అందగాడు. ఆడికి బీభత్సమైన ప్యాక్ అనిపించానయ్య. ఆల్రెడీ సగం చెరువులు గోదాట్లో కలిపేశాడు. జోదరత్నం మనకు వద్దే. గ్యాప్ వచ్చింది రోయ్. మన పిట్టమరు సత్తుకోగలేడు. ఆడు కొడుకు కాకినాడ ఇంజనీరు. సంపాదన మా తిట్టంగా ఉంటుంది. నువ్వు చేసుకోరా, మన పిల్ల ఆడపిల్ల కదా, కుదరదు. పడత సెక్క అవన్నీ కాదురా, పెద్దవాడు ప్రకాశ్ రావు అబ్బాయి అన్నాడు, ఆని ముత్యం. తెల్లవారులు బీసెంట్ రోడ్ అలంకార బార్ లో తాగుతుంటాడండి, తాగుపోతాడు. శంకర్ సత్యం గారు అబ్బాయి ఉన్నాడండి, లాయర్ చదివాడు, జిల్లా కోర్టులో పెద్ద పలుకుబడి ఉన్నాడు. ఆ కుర్రోడికి అనమండుకుడు అప్పచెల్లెలు యదవ మంతనాల తొత్తు కొడక. మన పాపకి ఆడపడుచుల పోరొద్దురా. అయితే ఒకటి ఉందిరా అబ్బాయి, హైదరాబాద్ బలరామూర్తి గారు అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ల మీద పనిచేస్తున్నాడు. లక్షల్లో జీతం, నెలకి 4 దేశాలు తిరిగెత్తుంటాడు. ఆడు పంపిన డబ్బుతోటి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోర్టు గడించేస్తున్నాడు. ఇదైతే సూపర్ అబ్బాయి. మా అమ్మని అంత దూరం పంపడం నాకు ఇష్టం లేదే. పైగా ఈ అమెరికా సంబంధాలు ఏమవుతున్నాయి రోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఉదయ జోడించు కొట్టను తొచ్చు కొడుకుల్ని సంకలు చేం పెట్టుకుని చెరువంతా తెగేచ్చారంట. మీలాంటి బుర్ర తక్కువ సన్నాసులు. అంత మగాడు ఎవడున్నాడ్రా మనూళ్ళో? మన రామలింగేశ్వరరావు కొడుకు లేడు. నోళ్ళు ముయ్యంట్రా కుడిసేడు కొడకల్లారని. ఆ రామలింగేశ్వరరావు గారు కత్త తింగరోడే గాని ఆడి కొడుకు దొరబ బంగారం అండే. మొండల ముఠాకూరు కాదు, జోదరత్న కాదు, తాగుబోతేదో కాదు, అప్పా చెల్లెళ్ళు అసలు లేరు. పైగా చెక్క గారు కూడా కాదు, సాక్షాత్తు రామచంద్రుడు అంటాడు. సీక్వెన్స్ రాకపోయినా పర్లేదు కానీ ట్రిప్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చాడు బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడూ చెప్పారు, ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పిల్లలు మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా, గుమ్మడికాయ మొహమాట. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సవరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సుడి మీద వాటర్ సూడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఎగబెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోతే. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడికి అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెక్కి చెంగి ఏట్రా తెల్లడ పిల్లి పిద్దరు కట్ట వేసుకుని ఆడటం మేకను అడ్డెట్టి నా 100 ఎట్టు. ఓకే హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5 పెట్లు ఖాళీ. అర్థంతరంగా వార్త గుర్తుకొచ్చిందా నీకు? పొద్దున్నే మొదలెట్టా ఈశాన్యంలో బరువు ఉండకూడదు, నెలదక్కు సచ్చినాడా. ఆ దరిద్రమే ఈ పేకాట్లు, పులిజోదం, ఈ దిక్కుమాల సంత అంటాను. నూరు సంభాళించుకోవా, పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఏంటి తలకమేసలా పెద్ద మనుషులు కనుక సచ్చినాడా. ఏ మూర్తాన్న మహానుభావుడు పుణ్యకార్యాల కోసం, కథా కాలక్షేపాల కోసం ఈ మండపాన్ని కట్టించారో కానీ జన్మంతా నువ్వు ఈ కంచరగాడిదలతో కలిసి చేస్తున్న దరిద్రాలు చూడలేక చేస్తున్నారా? ఏరా సోక్ చెప్తున్నా, ఏరా పోటు జోడించు కొట్టిన దౌడ పగిలిపోతే ఆపడా. తయారయ్యావు కుంభాలతో. పెళ్ళాం తర్వాత మూడు తోటి పెట్టుకుని ఏం చేస్తారా? దూరంగా మాట్లాడతావు. ఏంట్రా పొలం నుంచేనా? అవునన్నా. ప్యాంటు షర్ట్ వేసుకుని వ్యవసాయం చేసేవాడిని ఎన్నే చూసారా? ఫోన్ చేసావా? వినాయకుడి గుడి పక్కన 20 ఎకరాలు కొన్నాం కదా, దాని తాలూకు రిజిస్ట్రేషన్. పొలం కొన్నావా? నాకు చెప్పలేదేట్రా? నా తండ్రి, నా బాబు, నా బుచ్చికోండి. నీ బాబు ఆస్తి అంతా ఆకు కూర్చుంటే నువ్వు ఎండా కొండ లేకుండా కష్టపడి ఆస్తి పెంచుతున్నావు. చాలే ఆపై నోటికి అద్దు పొద్దులే ఎక్కడ పోతుంది. మాట్లాడితే ఎక్కడో పొద్దుటే ఎస్వి రంగారావు గారి ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నావు. మొత్తాన్ని తినగా తయారు చేయండి. ఏంటి రంగారావు గారి సంబంధమా? ఏంటి నమ్మవా? ఈ పెద్ద మనిషి తీసుకొచ్చాడు సంబంధం. చెప్పలేరా? గొడుగుతావేట్రా? మాట మంచి అయిపోయిందే. రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మిగిలింది. రే పెళ్లి చూపులు పిల్లకి కాదు నీకే. ఓసారి నేను చూస్తానంటేను అప్పుడే నాకు పెళ్ళేంటన్నా. నువ్వు బొప్పివి, మీ అమ్మ దగ్గర గారాలు కూడా ఎలవా. రే కొండలరా, వాళ్ళ ఫోటో వచ్చేసిన గోళ్ళతోటి ఓ 10 వేసుకో. అలాగేనండి. నో ప్రాక్టీస్ స్వామి, సోలో పర్ఫార్మెన్స్ స్వామి. బ్యాక్ స్వామి, బ్యాక్ 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 బ్యాక్. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి, నల్ల పూసల సౌరు
గంగలో కలిసిపోవాలి చోటనే. శుభవాని పెళ్లి చూపులు పుచ్చుకొచ్చావు అనుకుంటే నట్టండి చేరి కాటి పచ్చాలు పాడతారా? ఏది సొర సచ్చిన వాళ్ళారా? యదవసంతని చిచి. కొండలరావు చిచి, అంత ఆయన ఇష్టమేనా? పెళ్లి నాక ఆయనక? చూసామా బయట ఎంత చండాలుగా మాట్లాడుతున్నారు. పెళ్లి చూపులు నాకంట. నాకేమో కర్లేదు, వెళ్ళి చెప్పి మీ ఆయనకి. సర్లే నాన్న, వద్దులే, చేసుకోకు. అత్తయ్య గారు, మీరెళ్ళి చెప్పండి ఆయన. నువ్వు ఎర్రమాలో కానివి. రంగారావు గారింటికి అల్లుడు అయితే నీకన్నా అదృష్టవంతుడు ఉండట్రా. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే కాని అలాంటి మహానుభావుడు నీడ మన మీద పడదు. పైగా పిల్ల చక్కగా చదువుకుని అందంగా ఉంటుంది కూడా. నాకు అప్పుడే చూడు నా మాట విను. రేపు వెళదాం, నచ్చకపోతే వదిలేద్దాం. అసలు ఆ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళడమే గొప్పరా? సరేనా? ఇప్పుడు పాతకాలం కదా, కొత్త మొత్తవా అంటే 50 శాతం, 5 మంది 80 శిశువులు. బొంగేం కాదు 30 అయితే బొంగేం కదా 30 అయితే ఎక్కువ. ఏమంటే రంగారావు గారు, అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు? కాస్త చూపిస్తారా? నారాయణ మహాలక్ష్మి పెళ్లి కొడుకు నేనే ఏ చేసుకుంటావా? చుట్టుకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు మీ తోటలో మామిడికాయలు పోసానని చెట్టు కట్టి చేడిపించావు కదా. రా, చెప్తాను నీ పని. నానమ్మ ఇదిగో రౌడీ రాణి, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, మా సరదాగా ఉంటది. వస్తావా? నా సంగతి తర్వాత. మీ అబ్బాయి అయిపోయాడు. ఫినిష్. ఏమనుకోకు బాబు, ఇది మా తమ్ముడు కూతురు, కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటదండి. ఏరా కొంచెం తప్పుకోండి అమ్మా. ఏరా అల్లుడు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. వద్దులే మా ఏడ్చావా? ఆ పేరు అడగరా, గుంజిందారి. పర్లేదు, అడుగు బాబు. నా చూస్తావేట్రా, పొగాళ్ళు అడుగు. పేరు చెప్పమ్మా. మహాలక్ష్మి. అమ్మాయి గారు తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపలికి తీసుకెళ్ళండి. అబ్బో కొయ్య, కాబోయే పెళ్ళని దిష్టి అవుతాని మేలుడు ఎంత కంగారు పడతాడు. బాగా లోపలికి వెళ్ళమ్మా. ఎరా అల్లుడు, పిల్ల నచ్చిందా? ఆగండి, ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని. నేను అడుగుతానుండండి. ఏరా బంగారు, పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందని చెప్పొచ్చు కదా. ఇక కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మోయా? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందే చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మోయ్ గారు. వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది. కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు. ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారా మంచాక ఇస్తే మాత్రం మనం పుచ్చుకుంటాం. ఊరుకోవే, రంగారావు అంటే పెద్ద మంది చెప్తానంటే మనం తీసుకోవాలి బాగుంటుందండి. బాగారు మీరేదనుకుంటుంది కానీ.
గారు ఉన్నాడే అదే రామలింగేశ్వరరావు. గొప్ప సరదా మనుషులే. నీకు ఆయనతో పిచ్చకాల షాప్ అయిపోద్ది. ఏంటి మీ అత్తగారు అచ్చం ఎమ్మలాగేనమ్మా, నోట్లో నాలుగు లేదు. పెద్ద ఆవిడ ఆవిడ పూజలు పురస్కారాలు సాంప్రదాయ సంస్కారం అవును చూసి ఎంత నేర్చుకోవచ్చురా మనం. మా పాప నా దిష్టి తగులలో ఉంది, కొంచెం దిష్టి అందరికీ నా తల్లి మీద ఇవాళ. ఈ పిల్ల అనుకున్నప్పటి నుంచి చాలా కంగారు పడ్డాను రా. ఎలాంటి ఇంటికి వెళ్తామో, ఎలాంటి భర్త వస్తాడో అని. దొరబాబుని చూసాక నా బెంగంతా తీరిపోయిందమ్మా. 10 జన్మలెత్తిన దొరబాబు కంటే గొప్పలు చేయలేటవలేను. నువ్వు చాలా అదృష్టం చూసావా. నీకు పెళ్ళవుతుందంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు చాలా ఏడుపు వచ్చేస్తున్నాను. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ బాబు దిష్టి అడగగానే నా ముదరష్టపాళ్ళ దిష్టి ఊరందరి దిష్టి మక్కలవ్వాలి చెక్కలవ్వాలి ముక్కలైపోవాలి. థూ థూ థూ. ఆడపేత్తనం బోడి పేత్తనం అని అందరూ కలిసి గూడు పుటాణి చేసి కట్నం వద్దానన్న నేరం చేస్తారా? అదేంటి బావా కట్నం ఇస్తానన్నారుగా. రాంగారావు గారు తెంగరాడు కాబట్టి ఇస్తా అన్నాడు రా. ఒకవేళ మూటా మాటిని ఇవ్వలేదనుకో ఏంట్రా మన పరిస్థితి? పోయేటప్పుడు మూటామల్ని నెత్తి కట్టుకుపోతా ఉంటా తెంగర సచ్చినాడా. ఆ మహానుభావుడు నిన్ను ఈ పోరంబొక్కలు చూసి కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా. అసలు ఆ ఇంటి పిల్ల మన ఇంటి కోడలు అవుతుందంటే నీ యథాజన్మకి ఇంకేం కావాలి? ఎంతకంటే మంచి సంబంధం దొరుకుతాడు ఆయనకి. అసలు ఈ 20 జిల్లాలో రామలింగేశ్వరుని కొట్టి మొనగాడు ఉన్నాడా? దేంట్లో పేకాట కోడిపందం భోగం మేళానా? మర్చిపోయినని జ్ఞాపకం చేయి మాకు. మనసు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనుకో లబో దీపమంటావు. నడువిరుగుద్రా. నువ్వు కాఫీ పంపి బేగా. మీరు నాకు బాగా నచ్చేసారండి. మరి నేను మీకు నచ్చానండి? ఎన్నిసార్లు చెప్పాలరా మగడా, నువ్వు నాకే కాదు ఈ ఊళ్ళో తిరుగుతున్న ఫారెన్ అమ్మాయిలందరికీ కూడా నచ్చేసావు. ఊరుకోండి. ఆల్రెడీ 2 అమ్మాయిలు నిన్ను ఒక రాత్రికి సెటప్ చేయమని అడిగారు. సెటప్ చేసిమంటావా? అయ్య బాబోయ్ ఆ భాష ఏంటి, ఆ మాట్లాడి తప్పు. తప్పేంట్రా స్వామి, నువ్వు అడిగావు నేను చెప్పాను. కొంత మారిపోయిందేంటి. ఏమైందిరా స్వామి? మహాలక్ష్మి ఏది? వారి స్వగృహములో ఈ మధ్య మహాలక్ష్మి తెగ గుర్తుకొచ్చా. నువ్వు ఆ నాట్యాలాపరా స్వామి, మరీ ఆడంగంలో తయారవుతున్నావు. అవశ్యం నడక కూడా మారిపోయింది. కలయో వైష్ణవమాయయో. ఏమా నిద్రపట్లేదా? భయం వేస్తుంది నాన్న. పెళ్ళి అనగానే ఏ ఆడపిల్ల ఎగిరికి అంతే ఎదురా. కొత్త ఇల్లు కొత్త మనుషులు ఎలా ఉంటుందో ఏంటో అని అర్థం చేసుకోగలరా ఆడపిల్లలు. అసలు పెళ్ళిన కొత్తలో మీ అమ్మ ఎంత గోల్ చేసింది తెలుసా? అప్పట్లో మీ అమ్మకు 12 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. ఆ రోజుల్లో చాలా చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు. పెళ్ళయ్యాక మన ఇంటి రానని ఒకటే ఏడుపు. నన్ను చూసి వాళ్ళ అమెరికలు దాక్కుంది. నాకు కోపం వచ్చి చేయబట్టి ఒక లాగు లాగాను, గట్టి కిల్లేసి. ఆ తర్వాత మీ అమ్మమ్మ తాతయ్య పిలిచిన వెళ్ళేది కాదు. వెళ్ళినా ఒక రోజు కంటే ఎక్కువ ఉండేది కాదు. నన్ను వదిలి ఉండలేకపోయేదిలే. రేపొద్దు నువ్వు కూడా అంతేరా. నేనే ఒక్కడినే అయిపోతాను. లీసా ఓపెన్ ఇట్ ఫాస్ట్. లీసా శీఘ్రంగా తెరలేపు. పెడుగుతురు బ్రైట్ లైట్ అదిరిపోయిందిరా. చక్కని చుక్క సిగ్గుచేస్తుందిరా. అర్జెంట్గా మహాలక్ష్మి కావాలరా. కాళ్ళు ఖండిస్తారు. ఏ పెళ్లి కాకుండా ఇవన్నీ కుదరవు స్వామి. ఒక్కసారి కూడా కుదరదా? ఓపెన్ చేస్తే అష్టమి బుధవారం అది ఆ పిల్లకి విపత్తాలు అవుతుందిరా. పంచమి గురువారం మీనలగ్నం. అష్టమ సంధి ఎక్కడ నడిచిందిరా? అది ఆ బుధవారం వృషభ లగ్నం. లగ్నాధిపతి బలం ఎక్కడ నడిచిందిరా? పక్క సచ్చినోడా. అయ్యా రామలింగేశ్వరరావు గారు, ఈవిడ ఉండగా ముహూర్తం పెట్టడం నా వల్ల కాదండి. నేను పోతేనే కానీ ముహూర్తం పెట్టలేదురా. పక్క సచ్చినోడా. బాగా సరదా పడుతుంది. పోనీ ముసలితో పాటు ముహూర్తం పెడతావేటి? అవే మాటలు ప్రభు, పని తదాస్తు దేవతలు ఉన్నారు. దృష్టి మాకు అక్కడ వీళ్ళమ్మ మీద సంతకం పెట్టకుండా సస్తాను. పేకాట కూడా పైసా గతి లేకుండా సస్తావరా నా కొడక. ఇదిగో చూడు. దశమి శుక్రవారం అద్భుతంగా ఉందండి. అమ్మా మహాలక్ష్మి ఇంటికి వచ్చే వేళ అయింది. ఏడే రౌడీ కోడపిల్ల తీసుకొచ్చావు మన కోసమేనా? మన కోసం తర్వాత తెస్తాను. ఓల్డ్ మ్యాన్ ఈ జున్ను మావ కోసం. బావ తప్ప ఎవరు కనిపించినట్టే సీల్ రాకాసి. ఏటమాయా ఇంత ఖాళీగా ఉన్నారేటి? ఇంత ఖాళీగా ఉన్నారేటి అంటున్నాను.
ఏం లేదు అల్లుడు నువ్వు ఆ రథం సందులో తెల్లదాని కాబట్టి మీరు చూశాడంట ఈడేమో రంగారావు గారు చెబుతావు ఏటగారాలు వద్దు ఓరైతే నీకు బాగుంటుంది కాస్ట్లీ ఆ? నట్టింట్లో నగ్న ప్రదర్శనలేంటి స్వామి 4 బస్కీలు తీసి నరాలు ఉప్పగానే అద్దాలు కిటికీలకు కండలు ప్రదర్శించడమేనా స్వామి అయినా బాత్రూమ్ లో ఎవడైనా దిశమలతో ఉంటాడు కానీ నువ్వు నట్టింట్లో ఏంట్రా ఏమన్నా కలగంటారా అది డైరెక్ట్ గా నా రూమ్ లో దూరిపోతుంది ఆయన వచ్చే ముందు కలిసి రావాలి కదా మొత్తం చూసేసింది చూసేసింది అయినా నిన్ను బట్టలు లేకుండా చూసేందుకు తను భయపడాలి కానీ నువ్వెందుకు రాయడం నీ అప్పుడు నేను నవ్వుతూ చంపేస్తా నేను ఏంటా గుర్తొచ్చింది అది అసలే పిచ్చిముండా డైరెక్ట్ గా వెళ్ళి మాలకి చెప్పేసి అయ్యో నేను చచ్చిపోతాను ఓ పని చేద్దాం ఏం చేద్దాం ఫోన్ చేసి రానమ్మా బావగారిని బట్టలు లేకుండా ఉదయం జరిగింది అదే స్వామి ఫోన్ చేసి బావగారిని బట్టలు లేకుండా ఉదయం రాణి అండి నువ్వెవరో నేను దొరబాబుని అదే రాణి అదే నవ్వద్దు ప్లీజ్ అసలే ఇక్కడ చచ్చిపోతున్నాను వాళ్ళ పొద్దున వచ్చినప్పుడు బట్టలు లేకుండా మామూలుగా టవల్ కట్టుకుని డాన్స్ చేస్తాను కానీ నా కర్మ ఈ రోజే అది ఊడిపోయింది పెద్ద ఫ్యాన్ని పాట చాలా బాగుంటుంది రాణి ఏమైంది ఆడలేకపోయాను ఒంటి మీద ఉండే టవల్ కూడా తీసేసి గంతులేసేసాను నా కర్మ నువ్వు చూసేసిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు రాని లేదండి ఏంటి ఎవ్వరికీ చెప్పకండి. నిజంగా ఎవరితో చెప్పాను కదా ఎలా మాట్లాడలేదు కదా హలో ఇంతవరకు నన్ను ఎవ్వరు బట్టలు లేకుండా చూడలేదు నువ్వు తప్ప నేను సిగ్గుతోటి చచ్చిపోతున్నాను రాని మహేష్ బాబు సాంగ్ వచ్చేసరికి నాకు కింద పైన తెలియలేదు టవల్ ఊడిపోయింది కూడా చూసుకోకుండా మీ అక్కకి మాత్రం అస్సలు చెప్పకే రాణి నాకు అసలు మాట్లాడాలంటే సిగ్గేస్తుంది ఇంకా నా ఏంటి రాణి నువ్వు రాణి ప్లీజ్ రాణి హలో మహాలక్ష్మి గారు ఐఎమ్ రియలీ సారీ అండి మీరేం అనుకోవద్దండి ప్లీజ్ మాకు నిజంగా ఏం తెలియదండి Shut up. ఏమా శబ్దము మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి పై కనపడరు కానీ మగాళ్ళ కంటే ఆడాలకే ధైర్యం ఎక్కువండి నాకు కూడా మిమ్మల్ని చాలాసార్లు చూడాలనిపించింది చూసారా మీలాగా నేను ధైర్యం చేయలేకపోయాను మీరు సూపర్ అండి మీరేదో మాట్లాడాలన్నారు కొంప తీసి నాతో పెళ్లి ఇష్టం లేదని చెప్పరు కదా సారీ అండి కుళ్ళు చొక్కరా మీరేదో మాట్లాడాలన్నారు ఐ హావ్ ఎ ప్రాబ్లం మీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయండి కిషోర్
మీ ఫీలింగ్స్ ఏంటో చెప్తారా? ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ కత్తులు, గుండాలు, గొడవ ఇదంతా చూసాక అసలు మీకు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? మీ కళ్ళ ముందు మనిషిని చంపేస్తా అనుకున్నారా, లేదంటే మీరే చచ్చిపోతా అనుకున్నారా? ఒకవేళ మీరే చచ్చిపోతా అనుకుంటే ఆ టైంలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు? మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? మీ మమ్మీయా, డాడీయా, బాయ్ ఫ్రెండా, దేవుడా? చెప్పండి మేడం. మేడం మేడం ఓ నేచురల్ గా టీవీ5 నుంచి వచ్చామని. ఇది ఒక రియాలిటీ షో, దీని పేరు లైఫ్ అండ్ డెత్. మా కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఒక మనిషి చావబోతుండగా తన మనసులోని భయాల్ని చూపించే ప్రోగ్రామ్. మీకెంత భయం వేసిందో చెప్తారా? చెప్పండి. జూమ్ ఇన్, క్లోజ్. పర్లేదు చెప్పండి. రైట్ రైట్. సార్ 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 ఉత్తినే సార్, భయపడదాం అనుకోలేదు సార్. సార్ ఆ టీవీ వాళ్ళు చెప్తే చేశాను సార్, నాకేం సంబంధం లేదు సార్. సార్ నేను టెంపరీ సార్. సార్ అమ్మాయి ఎవరు రియాక్ట్ అవుతుంది సార్. సార్ నేను చెప్పింది లేదు సార్. నా ప్లేస్ లో వేరే వీక్ హార్టెడ్ అమ్మాయి చచ్చిపోయింది సార్. నా గుండాగినంత పని అయింది సార్. అసలు జనాల్ని భయపట్టి చంపేసే ప్రోగ్రామ్స్ ఏంటి సార్? దీస్ టీవీ టెక్నిక్స్ ఫర్ రైట్ సార్. ఏ కేసు అయినా సరే సార్. కేసా? సార్ 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 నేను కోర్టు కూడా వస్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ఏంటి మేడం మీరు? ఈ రాస్కల్ని మాత్రం వదలదు సార్. సార్ సార్ ఈ పిల్ల టూ మచ్ చెప్తుంది సార్. 1972లా నా లవర్ పారిజాతం గిస్సు వంటి బేవర్సా గారి మాయలో పడి బరోడా పారిపోయింది. 35 years లవ్ స్టోరీరా. ఏజ్ 50 years still bachelor. వాడెక్కడున్నా సరే నా ఉసురు గప్పటి సంధి. ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ఈ మనోరంజన్ నై చూడేగా. నమ్మండి సార్ ప్లీజ్. ఎర్ర తోలు పిల్లి కళ్ళన సన్నమ్మ. సార్ బై బర్త్ వచ్చిన సెక్షన్ 509 అదేంటి సార్? అసభ్యంగా బూతులు తిట్టడం, 354 స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం, 326 తీవ్రంగా గాయపరచడం, 376 మానభంగానికి ప్రయత్నించడం, 307 అటెంప్ట్ టు మర్డర్. సార్ సార్ ఇంకా నయ్యా మసీదులో బాంబులు పెట్టింది కూడా నేనే చెప్తారు కదా. మొన్న మక్కా మసీదు బాంబ్ బ్లాస్టింగ్ కేసులో నేరస్తుడు పిల్లి కళ్ళే కదా. పక్క మసీదు సార్ మతకలన్నా సార్ గల్తీ అయిపోయింది సార్. మాఫ్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చిన్న పోరాడు సార్ పోనీ సార్. సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. నీకు అలా దండం పెడతాను తల్లి. ప్లీజ్ అమ్మా కేసు అమ్మ తీసుకోమా. అమ్మ నా జీవితాలు నాశనం చేద్దామా. అమెరికా వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్ అమ్మ. అమ్మా సార్ సార్ వద్దు. అమ్మ కొట్టండి సార్. సార్ కొట్టండి సార్. అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతే చంపేస్తానమ్మా. లాకప్ చేస్తే అయిపోతామా. అమ్మ నేను చెప్పేది అమ్మా ప్లీజ్ అమ్మా. సార్ 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 వెళ్ళి దిగండి సార్. అమ్మ నువ్వు వెళ్ళిపోతే చచ్చిపో. ఇందాక చావు గురించి నా ఫీలింగ్స్ అడిగావు కదా, ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకుని బయటకు వస్తే అప్పుడు నీ ఫీలింగ్స్ నాకు చెప్పు. ఓకే బాయ్. రేయ్, పాపమే ఆ టీవీ కిషోర్ గాడికి ఫుల్ కోటింగ్ ఇచ్చుంటాడు కదా ఎస్ఐ. ఏంటి పాపం నీకు జరగాల్సింది. ఎంత భయపడ్డానో తెలుసా? షోలో అంత భయపడతాను అనుకోలేదు మేడం. ప్లీజ్ మేడం కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం. అసలు నువ్వు బయట మేడం ₹1,00,000 పెట్టుకున్న బైక్ ని 25,000 అమ్మేసి ఐసైకి లంచం వేస్తే 1 hour పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు మేడం. ఏంటి లంచమా? ఈజీ అన్ని కబుర్లు చెప్పి లంచం తీసుకున్నాడా? సిస్టర్ మేడం మేడం మిమ్మల్ని భయపెట్టాలని కాదు మేడం. మేడం నేను అలాంటి కాదు మేడం. మేడం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం. మేడం చెప్పింది మేడం. మేడం అమెరికాలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది మేడం. జాయిన్ అయితే మంత్లీ 2 lakhs సాలరీ మేడం. ఇప్పుడు పోలీస్ కేసు అయితే జాబ్ క్యాన్సిల్ అవుతుంది మేడం. ఒక్కసారి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. సారీ మేడం. మేడం అమెరికా వీసా కూడా వచ్చింది మేడం. 1 month టైం ఉంది మేడం. మేడం చాలా కష్టపడ్డాను మేడం. మేడం పోలీస్ స్టేషన్ కేసు అయితే మాట్లాడాను మేడం. మీకు దండం పెడతాను మేడం. ఏం జరగాలి మాట్లాడుతున్నా కదా నీకు చెప్పండి మేడం. మేడం మేడం ఐసీ గారి కేసు బుక్ చేసేస్తే నా వీసా క్యాన్సిల్ అయిపోతుంది మేడం. మేడం నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మేడం. మేడం ప్లీజ్ మేడం బుద్ధి గట్టి తిని మా ఫ్రెండ్ ఎవడో చెప్తే నమ్మి థ్రిల్లింగ్ గా ఉంటుంది లైఫ్ లో. ఫస్ట్ టైం ఇలాంటి అదో పని చేశాను మేడం. స్టోరీ బాగుంది. మీ టీవీలో సీరియల్ తీయండి. 5 years రన్ అవుతుంది. బట్ ఐ విల్ నెవర్ టేక్ ద కంప్లైంట్ బ్యాక్. మేడం అద్గత్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం నేను చెప్పాను. గెట్ లాస్ట్. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం కేసు వాపస్ తీసుకోండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం బాగా కొడుతున్నాను మేడం. టార్చర్ తట్టుకోలేకపోతాను మేడం. మేడం నేను చెప్పేది ప్లీజ్ మేడం. మేడం కొంచెంసేపు పంపించడానికి నా వాచ్ పర్సు అన్ని తీసేసుకున్నాడు మేడం. ఎస్ఐ మేడం ప్లీజ్ నువ్వైనా చెప్పని పోలీసులు బాగా కొడుతున్నారని. సార్ సార్ మీరైనా చెప్పండి సార్. చెల్లెమ్మ నువ్వైనా చెప్పు చెల్లెమ్మ. మేడం ప్లీజ్ మేడం ఇంకెప్పుడు చేయండి మేడం. మేడం మీరు కేసు వాపస్ తీసుకుంటే యూఎస్ వెళ్ళిపోతాను మేడం. మేడం ప్లీజ్ మేడం కేసు వాపస్ తీసుకోండి మేడం. మేడం మేడం దండం పెడతాను మేడం. మేడం మేడం నా జీవితం నాశనం అయిపోతుంది మేడం. మేడం కేసు వాపస్ తీసుకోండి మేడం. మేడం మేడం పాపం పోలీసులు నిజంగానే కొట్టినట్టున్నారే. నోరు మూసుకోవే. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం
ఎస్ఐ ఇస్ వెరీ సాడిస్టిక్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ మేడం. యు నో లాస్ట్ నైట్ హీ ట్రైడ్ టు రేప్ మీ మేడం. అవును సిస్టర్, కోరిక తీర్చుకొని బలవంత పెడితే చాలా కష్టపడి తప్పించుకున్నాను మేడం. ప్లీజ్ మేడం, కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. What is it? It's a library. Don't talk us. ఒక్క నిమిషం మేడం, ప్లీజ్. సరే చెప్పి చావు. థ్యాంక్ యూ మేడం. మేడం, చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోతే మా అమ్మను చాలా కష్టపడి పెంచింది మేడం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇంకెవరూ లేరు మేడం. మేడం, మా అమ్మ హార్ట్ పేషెంట్ మేడం. నేను జైల్లో పెట్టారని తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతాను మేడం. మేడం, కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం, నేను స్టేషన్లో వెయిట్ చేస్తాను. ప్లీజ్ రీనా, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకు. రా. వాడు కిషోరా? నీకెవరిని చూసినా కిషోరేనా? వాడి మీద నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. క్రష్ ఏమో మరి. షిత, ఏదో ఉందిలే. ఈసారి కనిపిస్తే చంపేస్తాను వాడిని. మేడం ప్లీజ్, ఏం చెప్పాలో తెలియట్లేదు మేడం. మేడం, అయ్యో, మంచి బ్రాండ్ నా ఎస్ఐ నా బట్టలు కూడా లాగేసుకున్నాడు మేడం. నా ఆవిడ స్టీల్ సామాన్లు కొనుక్కుంటుందంట మేడం. నా కెరీర్ పోయింది, నా అమెరికా పోయింది, చివరికి టవల కోసం దొంగను కూడా అయ్యాను మేడం. మేడం, మా అమ్మ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది మేడం. మేడం, ఈ గొడవ అంతా తెలిస్తే మా అమ్మ చచ్చిపోతుంది మేడం. మేడం ప్లీజ్ మేడం. సిస్టర్ మీరే పాపమే, కంప్లైంట్ వెనక్కి తీసుకోవే. సిస్టర్, మా అమ్మ నిజంగానే చచ్చిపోతుంది సిస్టర్. మేడం, ఒక్కసారి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం. ఒక్కసారి పోలీస్ స్టేషన్ మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. మేడం, ఈ రోజు కనుక మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోతే మా అమ్మ చచ్చిపోతే మేడం, నేను తట్టుకోలేను మేడం. ఈ రాత్రికి నేనే పోలీస్ స్టేషన్లో ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. మా అమ్మ మీద ఒట్టు మేడం. వస్తాను మేడం. ఈ రాత్రికి నేనే పోలీస్ స్టేషన్లో ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. ఊరేసుకొని చచ్చిపోతాను మేడం. ఏంటి షేక్ అయ్యావా? కింద నుంచి ముడుకొచ్చింది కదా, ఇది శాంపుల్ మాత్రం. రేపు పొద్దున కనుక నువ్వు స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకోలేదో నీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకొని నిజంగానే ఊరేసుకుంటాను. అప్పుడు జైల్లో కూర్చొని ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుందు కానీ. మేడం, మేడం ప్లీజ్ మేడం, వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం. నన్ను క్షమించండి మేడం, నా లైఫ్ స్పాయిల్ చేయకండి మేడం. ఐఎమ్ రియలీ సారీ మేడం. దయచేసి వచ్చి కేసు వాపస్ తీసుకోండి మేడం. ఐఎమ్ రియలీ సారీ మేడం. సారీ సిస్టర్, సారీ సిస్టర్, సారీ సిస్టర్, సారీ సిస్టర్. మీ పేరు కూడా రాసేస్తాను, చెప్పండి దానికి. సారీ చెల్లెమ్మ, సారీ చెల్లెమ్మ, సారీ అమ్మ, సారీ అమ్మ. కిషోర్ గాడంటే ఇక బరోడా బద్మాష్ గాడేనా? కానీ లాకప్ లో వేసి కుమ్ముదమని డెసిషన్ తీసుకున్నా. మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోగానే టీవీ సాలేగాళ్ళ చీతోల్కపోయిండ్రు. మిస్ అయిపోయినా మా కొడుకు. అవునమ్మా, వాళ్ళు అతను ఆ రోజే తీసుకెళ్లిపోయారు. ఈ మీడియా వాళ్ళు లోపల రావటం బయటికి పోవటం మామూలే కదమ్మా. కావాలంటే నువ్వు చూసుకోమ్మా. కిషోర్ గారు, కిషోర్ గారు, మరి కిషోర్ బైక్ అమ్మి మీకు 25,000 ఇవ్వటం, 25,000? గోల్డ్ చైన్, వాచ్, చైనా? రింగ్ లాక్కోవటం. రింగా?
అంటే మీరు అతని దగ్గర లంచాలు తీసుకున్నారా? లంచమా సార్? ఆఖరికి డ్రెస్ కూడా లాక్కున్నారని చెప్పాడు. అంటే నన్ను లంచగొండిని చేసిండా బరోడా బద్మాష్ గాడు. అందుకే పిల్లి కళ్ళ కొడుకుని నమ్మకూడదని చెప్పేది. సరే వాడు ఎక్కడున్నాడో కనుక్కరా. లాకప్ డెత్ చేస్తా కొడుకుని. చూడమా వాడు నిన్ను నన్ను బక్రా చేసి నువ్వు బేఫికర్ గా ఇంటికెళ్ళు. దాని సంగతి నేను చూసుకుంటా. నాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు పోలీసులు వదిలేస్తే మరి ఈ రోజు వచ్చి అమెరికా, మదర్, హార్ట్ పేషెంట్, పోలీస్ టార్చర్ ఇదంతా ఐ లవ్ యూ. రిలాక్స్ బేబ్. ఇంకా నా దగ్గర సిగ్గా. కిషోర్ వెంటనే మా నాన్నగారితో మాట్లాడు. దేని గురించి? మన పెళ్లి గురించి. పెళ్ళేంటి? అదేంటి మనం పెళ్లి చేసుకుంటాంగా. చిల్ బేబ్, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. బీ ప్రాక్టికల్. ఓకే, ఈ రోజుల్లో ఇదంతా కామన్. లైట్ తీసుకో. స్టాప్ కిడింగ్ కిషోర్. ఇప్పటికే తప్పు చేశాం. నాకు చాలా గిల్టీగా ఉంది. జోక్ లేదు ప్లీజ్. హే, తప్పేంటి? డోంట్ సే దట్. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేసావు. దట్స్ ఆల్. జస్ట్ షట్ అప్. నో ఓపెన్ అప్. లైఫ్ అంటే ఫన్, థ్రిల్, ఎక్సైట్మెంట్ అన్నీ ఉండాలి. వై డోంట్ యూ సీ లైఫ్ ఇన్ దాట్ యాంగిల్? కమ్ ఆన్ బేబీ, గ్రో అప్. అంటే నిజంగానే మనం పెళ్లి చేసుకోవట్లేదా? అది కాదు, ముందు నేను అమెరికా వెళ్ళాలి. అక్కడ నా కెరీర్ సెట్ అవ్వాలి. బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి. ఆ డబ్బులతో తిరిగి ఇండియా రావాలి. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి. ఇదంతా జరగడానికి మినిమం 5 years పడుతుంది. అప్పటి నా మైండ్ సెట్ కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. అది నువ్వు కూడా కావచ్చు. అందుకని దీనికి పెళ్లికి సంబంధం పెట్టద్దు. ఇప్పుడు నువ్వు అనవసరంగా దాని గురించి ఆలోచించి మూడ్ స్పాయిల్ చేసుకో. నువ్వు నిజంగానే జోక్ చేయట్లేదు కదా కిషోర్? జోక్ ఏంట్రా, థ్రిల్. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి. అంతేగాని పెళ్ళి గిళ్ళి అని టెన్షన్ పెట్టద్రా ప్లీజ్. యు ఆర్ సిక్. యు ఇక్కడికి వస్తే అదంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. కానీ రాగానే నాన్నగారు సడన్ గా పెళ్లి చూపులు అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు మా వాళ్ళందరికీ బాగా నచ్చేశారు. నాన్న అయితే మీ మంచితనం చూసి ఇంతకనే మంచి సంబంధం దొరుకుతుందని నన్ను పట్టుకొని ఏడ్చేశారు కూడా. పెళ్లి చూపుల్లోనే మీ మంచితనం గురించి తెలిసింది. మిమ్మల్ని మోసం చేయడం పాపం అనిపించింది. కానీ ఈ విషయం నాన్నకి చెప్పలేను. ఆయన హర్ట్ అవుతారు. I just can't take it. I don't know what to do. I'm so stupid. He's sick. He used me. He cheated me. I hate him. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ఈ విషయం బయటికి చెప్పకండి.
నా వల్ల మా నాన్నకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద మ్యారేజ్ యెట్. ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా ఈ పెళ్లి ఆప్ చేయండి. ఐఎమ్ సో సారీ. తాగుడంటే అంత అసహించుకుంటావు కదా స్వామి, ఏంటిది? ఏయ్! ఇప్పుడు నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా? ఏమో ఇదంతా నాకెందుకురా చెప్పింది? తన బాగోతో నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. అదే నన్ను మంచోని అనుకుందా ఎదవని అనుకుందా? మంచి ఎదవా అనుకున్నట్టు. ఇదంతా రాసి పెట్టి నన్ను పెళ్లి చేసుకోనండొచ్చు కదా. ఆ? పాపం. ఏయ్, ఈ విషయం నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. రంగారావు గారు మహాన్ భావుడు. అవును పెద్ద ఆయన, నమస్కారం. బాబోరా, అందుకే ఆడపిల్లల్ని సిటీల్లో చదివించకూడదు. తప్పాలనుకో. తప్ప ఓ, నాకు తెలిస్తే తన పరువు పోతుంది కదా. రంగారావు గారు చాలా గొప్పవాడు. బాబోరా, ఏకేస్తున్నా కదా. ఆడపిల్లలు పాపంరా. మహాలక్ష్మి ఇంకా పాపంరా. ఏంటి అల్లుడు గారికి యాక్సిడెంటా? తమ్ముడు, ఇది హాస్పిటల్, అరవకూడదు. లోకల్లో ఇంతమంది పాపిష్టాలు ఉన్నారు. తమ్ముడు నష్టపోయారు. ఏళ్ళ గుర్తేస్తే బాగుండేది. బాబాయ్, హాస్పిటల్ అంటే శాంతి నివాసం, ప్రశాంత కుటీరం. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లవి మాట్లాడరా, అర్థం కావట్లేదు. బాబాయ్, హాస్పిటల్లో సౌండ్ పొల్యూషన్. బాబు గారు ఏం పర్లేదు కదా? పర్లేదు బాగారు. డాక్టర్ గారు ఏమన్నారు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా. డాక్టర్ గారు, బాబు పరిస్థితి ఏంటి? చాలా థ్యాంక్స్ అండి. దొరబాబుకి ఏమన్నాడు బాబు గారు? పడిపోతాను రా. దొరబాబు కాలు లిగ్మెంట్ స్ట్రెయిన్ అయింది. దొరబాబుకి లెగ్మెంట్ స్ట్రెయిన్ అయిందంట. మీరు ఇలా సౌండ్ చేశారంటే, మీరు ఇలా గోల్ చేశారంటే బాగవడానికి నెల పైన పడుతుంది. ఇంకో నెల టైం పడుతుందంట. నువ్వే పెద్ద సౌండ్ పొల్యూషన్. అదండి బాగారు, ఆడికి పూర్తిగా నయం అవ్వడానికి ఒక 4 రోజులు పడుతుందంట. పంతులు గారు నువ్వేం కంగారు పడకమ్మా, 4 రోజుల్లో సరిపోతున్నాను. బయటకి వెళ్తే ముందు వెళ్ళు. చూడమ్మా, 10 నిమిషాలు బాబు దగ్గర ఉండగలవా? ఏం బాగారు, పర్లేదు కదా. ఎంత మాట బాబు గారు. అమ్మా, బాబుని చూసుకో. రై పదండి. మహారాజయోగంలో పుట్టాడు నా మనవడు.
ఎన్ని మొరటు పనులు చేసినా ఏనాడు చిన్న దెబ్బ కూడా తగలేదు. అలాంటిది పెళ్ళి అనుకోగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే ఆ పిల్ల జాతకంలో ఏ దోషం ఉందో, ఏ అనర్థం ఉందో. పిచ్చిదండి. ఎరా నువ్వు ఎన్ని సూదులు పొడుస్తావో ఎన్ని గ్లూకోజులు ఎక్కిస్తావో నాకు తెలవదురా. వాడు 4 రోజుల లోపల టింగు రంగం అంటే ఇంటికి రావాలి. అనుకున్న ప్రకారం మా బాగారాం అయితే పెళ్లి జరగాలి. లేకపోతే నేను ఆ మంచం మీద పడుకోబెట్టేస్తాను. అంతెందుకు బాబాయ్, నేనే స్వయంగా సిటీ స్కానింగ్లు టెస్ట్లు కొత్తగా ఎత్తుగా మాట్లాడరా అర్థం కావట్లేదు. సౌండ్ పొల్యూషన్ కదా, దొరబాబుకు పూర్తిగా నయం అయ్యే వరకు మీరెవరు ఈ చుట్టుపక్కలకి రాకుండా ఓహో దొరబాబు పూర్తిగా నయమయ్యేంత వరకు మేము ఎవరో చుట్టుపక్కల రాకూడదు. నా దొరబాబులు వదిలేను ఉండలేనురా. ఇలా గుండెకాయలు కిడ్నీలు అమ్మేసుకుంటాడా ఎరా? నీ సౌండ్ కొట్టడం ఇది హాస్పిటల్లో సౌండ్ అయి చేయకూడదట. ఒరేయ్ దొరబాబు గారికి పూర్తిగా నయమయ్యేంత వరకు మేము ఎవరు రాకూడదు, అంతే కదా? సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. అంత నా వల్లే కదా. సూసైడ్ అటెంప్టా? కూర్చోండి. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఓరి బాబోయ్. ఇప్పుడు చెప్పండి. అంటే దెబ్బలేం తగ్గలేదండి. మరి యాక్సిడెంట్? లారీ మీదకి వచ్చేసిందండి. తర్వాత ఏం జరిగిందంటే అండి, అప్పుడు వచ్చిందండి ఐడియా. ఈ డాక్టర్ గారు వరుసగా అన్నాయండి. ఆడిని మేనేజ్ చేసి ఇదంతా సెట్ చేశానండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. 6 నెలల దాకా సెట్ అవ్వని చెప్పిస్తే మనోళ్ళు కంగారు పడిపోయి పెళ్లి ఆపేస్తారనుకున్నానండి. కానీ సౌండ్ పొల్యూషన్ అదవా కన్ఫ్యూజ్ అయిపోయి 1 నెలని కమిట్ అయిపోయాడు సచ్చినోడు. బ్రహ్మాండమైన ప్లాన్ అండి. ఫోన్లేండి, 1 నెల దొరికింది కదా, బోల్డ్ ప్లాన్ లేయచ్చు. పోనీ ఒకసారి వెళ్ళి ఆ కిషోర్ని కలిసి మాట్లాడినా? ఆ గురించి నాతో మాట్లాడొద్దు. వాడికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఇప్పుడు. ఐ హేట్ హిమ్ అండ్ ఐ వాంట్ టు కిల్ హిమ్. ఇలా మహాలక్ష్మి కాదు, ఫోన్ ఆఫ్ చేసిందేంటి? కిషోర్ అంటే మీరేనా? పోలీసా? అబ్బాయి కాదండి. యా వాట్? కొట్టుకుందాం, ఓకేనా? ఎవరా నువ్వు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇదేంటి పెళ్ళికి ఇలా పిలుస్తావా? ఏ ఊరం ఇది? మాకు సారీ. మహాలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుంటావా? మహాలక్ష్మి పెళ్లి చేసుకుంటావా? నాలవని పెళ్లి చేసుకుంటా నా కామెంట్ అని అడుగుతా. రావులే నీలో మోసం చేసి వదిలిస్తావు కదా. ఒకసారి ఆగు, వదిలి. నేను మహాలక్ష్మిని మోసం చేయడం ఏంటి? ఏం డ్రామాలు ఆడుతున్నావురా? అంత మంచి అమ్మాయిని మందు తాగిచ్చి మోసం చేసి చేసుకోవాలంటావా? నేనెక్కడ? మనం పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను. పెళ్ళేంటి? అప్పటి నా మైండ్ సెట్ కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని పెళ్లి గిళ్ళి అని టెన్షన్ పెట్టదు. పిచ్చి బుచ్చి నమ్మేసిందా? ఇంకా యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ కదా, దూల నోటి దూల. షాక్ ఇద్దాం, సరదాగా కాసేపు ఏడిపిద్దాం అలా చెప్పాను. ఏంటి నా మాత్రం దానికి నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటా? మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను? అసలు విషయం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వెళ్ళాను. ఊరు వెళ్ళిపోయిందా? అవును. నా మీద కోపంతో అలా చెప్పని చెప్పింది. ఒకసారి ఏ తమ్ముడు నిజంగానే ఊరెళ్ళింది. అన్నయ్య లోపల ఉన్నా తెలుసు. ఒకసారి వద్దులే, నా మీద ఒట్టు. భారతీయుల్లో పెద కమల్ హాసన్ లాంటి నన్నే లంచగొండిని చేస్తావరా బరోడా బద్మాష్. ఎక్స్క్యూజ్ మీ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఈయన అప్పుడే మర్చిపోయావా? నిమిషాల మీద బయటికి వెళ్ళిపోయి లెవెల్ అమ్మ మంది. ప్రెస్ అమ్మా, ఇక్కడ ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతారు. కాదు కూడదని ఇల్లీగల్ గా హెరాస్మెంట్ చేసావు అనుకో,
ఐపీసీ 500, పరువు నష్టం 509, బూతులు తిట్టడం 324, కొల్లబొడి చేయటం 307. అటెంప్ట్ మర్డర్. ఇవన్నీ ప్రూవ్ అయిపోయి డిపార్ట్మెంట్ యాక్షన్ లో సస్పెండ్ అయిపోయారు అనుకో. మీరందరూ కలిసి రైల్వే స్టేషన్ లో చెక్క బదం చేసుకోవాలి తెలుసా? ఇదంతా ఎఫ్ఐఆర్ రాసి రికార్డుల్లోకి వెళితేనే నాన్న నీకు రూల్స్ మాత్రమే తెలుసు, మాకు బ్రేక్ చెయ్యటం కూడా తెలుసు. అంటే ఏంటమ్మా? నాకెందుకో నేను నమ్మబుద్ధి వేయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనయా, పిల్లి కళ్ళు ఉన్నంత మాత్రాన అవకాశాన్ని బట్టి గోడలు దూకేస్తానా చెప్పు. నువ్వు ఇలాంటి బ్యాంక్ ఇచ్చావేంట్రా బాబు, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అని అనియా ప్లీజ్ అనియా మహాలక్ష్మితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అనియా. మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అని అనియా తెలియక తప్పైపోయింది అనియా ప్లీజ్ అనియా నా మీద కోపంతో నీతో పెళ్లి కొప్పుకొని ఉంటుంది అనియా ప్లీజ్ అనియా. మహాలక్ష్మి నన్ను వేరు చేద్దాని. మహాలక్ష్మి లేకపోతే నేను చచ్చిపోతానన్నయ్య. అయ్యి బాబాయ్ దుకాణం కట్టేట్రా. అయ్యి బాబాయ్ బాగా ఏంటి ఎలా వచ్చారు? నేనే వచ్చాను కదా. నమస్కారం. హాస్పిటల్లో మీరు ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసు లేదు అత్తయ్య గారు. అందుకనే పాపజాతకం మళ్ళీ ఇంకోసారి చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరన్నట్టు మా దురదృష్టం కొద్దీ మా పాపజాతకం బాగాలేకపోతే ఈ పెళ్లి ఆపేయండి. అయ్యో నా ఉద్దేశం అది కాదు బాబు. ఎక్కువ మాట్లాడండి, నాలుగు దురదకుండా రాసేగలం. ప్రతి దానికి ఎక్కువ మాట బయలుదేరుతుంది. కృష్ణరామంట ఇంట్లో కూర్చోకుండా. అసలు మన కోడల పిల్ల జాతకం బాగుండబట్టే నీ మనవడు బతికి బయటపడ్డాడే. లేకపోతే ఇదిగో ఆ లారీ కింద పడి నుద్రుజు అయిపోయాడేమో, ఆ లారీ కింద పడి తలకాయ భద్రేసిపోయేదేమో, ఆ లారీ కింద పడి ఎముకలు ఇరిగిపోయేమో, ఏకంగా పోయేవాడేమో. అత్తయ్య గారు చెప్పినట్టు పాప జాతకాన్ని మీ అత్తయ్య గారి జాతకమే బాగుంటే మా బాబు చెప్ప పెట్టుకుని టపా కట్టేసేవాడ, నేను తయారయ్యేవాడ. యారా నోర్మై డోర్ తెరిసావంటే తప్పన పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను. ఏమనుకుంటున్నావు? మాట్లాడు తేజ, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. ఏడ పెత్తనం బోడి పెత్తనం మనకొద్దు. ఇదిగో ఈసారి మీ చేతులతోనే మీరే ముహూర్తం పెట్టించండి. కాదు బాబు గారు, పాప జాతకానికి మా కోడల పిల్ల బంగారు కొండ. ఆ బంగారం మా ఇంటికి రావాలి, మా ఇల్లు కలకలాడుతూ ఉండాలి. నేను చెప్పేది ఇదిగో బాగారు, నా మాటని మా అమ్మ నన్ను క్షమించండి. మా అమ్మ నన్ను క్షమించండి. బాబు అల్లుడు గారు. అబ్బా సూపర్ యాక్టింగ్ అనే చాలా గుంపు ఉంది అక్కడ. మామ గారు ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తామంటే చంపేస్తాను. అప్పుడు హాస్పిటల్ కిషోర్ అని ఫిజియోథెరపిస్ట్. అవును, ఈ కాళ్ళు కింది ఇవన్నీ జాయింట్. ఓహో రంగారావు గారు. మా నాన్న, మా అమ్మ అమ్మగారు బాగున్నారా? మా నాయన మా నాయన మంచోళ్ళగా ఉన్నాడు. డాక్టర్లు ఇప్పుడు మా దొరబాబు గారు 2-3 నెలలు నడిచేస్తాడంటావా? 3 నెలల 2 వారాల్లో జంపింగ్ చేయించేస్తాడు. 2 వారాలే? అవును డాడీ. అంటే ఎవరు లేని అనాథని దొరబాబుని చూస్తుంటే మా అన్నయ్యలాగా, మిమ్మల్ని చూస్తుంటే మా డాడీ లాగా. నీకు ఎవరు లేపాటు పెట్టి నాకు దొరబాబు ఎంత నువ్వు అంతే. థ్యాంక్స్. థ్యాంక్స్ రా. ఏమైంది దానికి? కోడి కంపలో సిక్కడిందండి, తోలుడితే పసుపు రాస్తానండి. ఓసే మధ్యాహ్నం మందులు వేసేద్దాం. కోసేడు ఉంది డాడీ, రెస్ట్ ఇస్తే నయమైపోద్ది కదా. పడుకోబెట్టేద్దాం. అయ్యో అరే ఎక్కడికి? కోడలేదు గీలేదు లోపల పద. పదమా. बाबा किशोर का जादू
ఇది చంపేసావా? లేపేమంటారా? మళ్ళీ లేపెట్టివే సూతారేటి లేమ్మా ముంబై బాబా ఈడు సామాన్యుడు కాదే. ఇది బాబులు మా ముసల్దాన్ని కూడా ఇలా పడుకోబెట్టేస్తావేటి? అయ్య బాబాయ్ బామ్మగారు నాకు తప్పండి. బామ్మగారు నాకు ఆకలేస్తుందండి. అయ్యి బాబు అరే దీన్ని మెల్లగా దువ్వేసి మన ముసల్దాన్ని కూడా అప్పుడప్పుడు ఇలా పడుకోబెట్టేసామనుకో గొడవ ఉండదు. హైటెక్ సిటీ అంత కొంప, ఓషన్ పార్క్ అంత స్విమ్మింగ్ పూల్, గోల్కొండ ఫోర్ట్ లాంటి డెకరేషన్. అబ్బా బాగా బలిసిన పార్టీ మీరు. అవునరా రానా? అవునరా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఫ్రెండ్స్ రేపో మాపో ఎలాగ అనుకుంటాం. అందుకే ముందన్నాను ఫీల్ అయ్యావా? అయితే మాత్రం ఆగుతానే లేడు మొహమాట వచ్చుకుని ఇది కొంచెం ఎక్కువైంది రే. సరే అవును మా మామగారికి ఏమాత్రం ఉంటుందో మాకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. సరే పద బయలుదేద్దాం. ఎక్కడికి? నా స్వీట్ హార్ట్ మహాలక్ష్మి చూడాలరా. పదరా. అసలు మహాలక్ష్మి ఎలా ఉందో ఏంటో అసలు ఏం తెలియకుండా నా కోసం ఏడుస్తుంటుంది. అంత లేదమ్మా, నువ్వు వెళ్ళి వస్తారు కలు తర్వాత నువ్వు ఏడుస్తావు. ఏమవుద్ది? ఏమైనా జరగచ్చు. మహాలక్ష్మి నిన్ను చూడగానే ఏ రాయితోటైనా నీ బుర్ర బద్దలు కొట్టేచ్చు, లేదా ఊర్లో వాళ్ళందరూ చెప్పి నేను కుమ్మించచ్చు. ఈ లోపు మా బాబుకి గాని రంగారామాయి గారు గాని ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని చెట్టు కట్టించి బాగా వెళ్ళి మహాలక్ష్మి కలుస్తుంటా. అమ్మో అన్నయ్య అన్నయ్య ఇందాకే రా అన్న తమ్ముడు నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండదా? రికార్డింగ్ డాన్స్ లో వద్దమ్మా. వద్దనయ్య సారీ అన్నయ్య. అనే ఒకసారి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను. నేను మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళినా అని నేను దండం పెడతాను. ఎలాంటి టైప్ కాదు, నేను కూడా కాదన్నయ్య. నువ్వు తీసుకెళ్ళిపోతే అయిపోతా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య మహాలక్ష్మి దగ్గర తీసుకెళ్ళాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చూడాలందని మొత్తం తగలటి నువ్వు టెన్షన్ నాకా? అన్నయ్య లవ్ గురించి నీకే తెలుసు అన్నయ్య. లవ్ అంటే ఒంట్లో కొవ్వు. అసలే టెన్షన్ ఉన్నాను. కాసేపు నోరు మూసుకుని కూర్చో. ఏడుపు వచ్చేస్తుంది అన్నయ్య. మహాలక్ష్మిని ఒక్కసారి చూడాలందన్నయ్య. మనసు అంతా చాలా బాధగా ఉందన్నయ్య. నేను తొందరపడి మందేమన్నా దొరుకుతుందా? అయ్యా మాఘశుద్ధ దశమి శుక్రవారం ఉదయం 7:22 అద్భుతమైన ముహూర్తం ఉందండి. అటువంటి ముహూర్తం పుష్కరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి. అలాగే అదే ఖాయం చేద్దాం. చిత్తం మహాప్రభు. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏం ఉపయోగం లేదు బాబు. ఆయుర్వేదంలో ఒక తోమంటే ఫట్ వెళ్ళిపోద్ది. నువ్వు అని చెప్తాను. అల్లుడు గారు తొందరగా కోలుకుంటే గుళ్ళో ప్రదక్షిణ చేస్తానని బామ్మగారు మొక్కున్నారంటమ్మా. వెళ్ళండి వెళ్ళండి. సడన్ గా కూడా బామ్మగారు మొక్కు అబద్ధం కదా? అవునండి. మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని. నా లైఫ్ లో సర్ప్రైజ్ అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అండి. అంటే నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు డిప్రెస్ అవటం మానండి, అంతా మంచి జరుగుతుంది. మీరు చాలా మంచివారండి. అసలు మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదండి, అడగండి. ఒకవేళ సడన్గా కిషోర్ మీకు ఎదురయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? చంపేస్తాను. గుడి చేసింది. మీరు టైంని బాగా నమ్ముతారు కదండి. ఏం లేదు, ఇప్పుడు నా టైం. ఐఎమ్ రియలీ సారీ మహాలక్ష్మి. ఆ రోజు సరదాగా నేను ఏడిపిద్దామని నిజం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వచ్చాను, కానీ అప్పటికే నూరు సారీ మహాలక్ష్మి. సారీ మా.
రియలీ సారీ రా. సారీ మహాలక్ష్మి. సారీ మా. స్టాప్ క్రైంగ్ రా. సారీ రా. ఐ లవ్ యూ. సరిగ్గా అరగంట టైం ఉంది. గుడి వెనకాల వెయిట్ చేస్తాను. ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడండి. నువ్వు వెళ్ళనయ్యా. ఏం బాబు దర్శనం బాగా జరిగిందా? బాగా అమ్మా నేల సరిగా ఉంది, చూసుకో. అరే మాయ గారు నేను బయలుదేరుతానండి. అది కాదు బాబు. ఆహాహా. ఇల్లు అంటే ఇలా ఉండాలండి. ఏవి ఆర్కిటెక్చర్ అండి, ఏవి స్ట్రక్చర్ అండి. బాబాయ్ గారు కొంచెం తప్పండి. ఏవి స్తంభాలండి. బాబాయ్ గారు మీరు కొంచెం. ఏవి శిల్పాలండి. ఆ ముఖద్వారం చూస్తుంటే గురుగారు సాక్షాత్తు దేవాలయం లాగా ఉందండి. నిజమనే మీ మీద ఒట్టు. మా సిటీలో ఇల్లులా ఉండవు సార్, ఇరికిరికిరిగ్గా ఉంటాయి. అక్కడ గదుల మధ్యలోనే కాదండి, మనుషుల మధ్యలో కూడా గోడలు ఉంటాయి. గురుగారు ఈ దేవాలయం మన ఊళ్ళో కట్టడాలాగా ఎప్పుడో కట్టించిందండి, ఈ మధ్య కట్టిందండి? గురుగారా గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి. నమస్కారం అండి, నా పేరు కిషోర్ అండి. అల్లుడు అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చా. ఫిజియోథెరపిస్ట్ అండి. మీరంతా ఫ్రెండ్సా? చుట్టాలనుకున్నాను సార్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఇక్కడెందుకు పుట్టలేదా అని చాలా బాధపడుతున్నానండి. అసలు ఈ దేవాలయం బయట నుంచే ఇంత అద్భుతంగా ఉందంటే లోపల ఇంకెంత గొప్పగా ఉంటుందో. పోనీ లోపలికి వెళ్ళి చూసొచ్చే. వద్దులేనా, గురువు గారు పిలవకుండా వెళ్తే బాగోదు. చచ్చా అదే మాడతాను. ఇల్లు నీకు కావాల్సిన సేపు చూడు. నారాయణ నేను చూపిస్తాను, మీరు రండి సార్. నువ్వు కూడా రాబో. గురువు గారు వద్దండి, ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాను. జాగ్రత్త. నారాయణ అనే. బండి తీ. అలాగే. అల్లుడు గారి ఇంట్లో మాయ గారు దింపుకో. వద్దండి, రోజు కొంత దూరం నడవాలి. అది కాదు బాబు. పర్వాలేదండి, నేను వెళ్ళిపోగలను. అక్కడ వస్తానండి. ఇల్లు లోపల నుంచి కూడా సూపర్ అమ్మా. ఈ పిల్లలు ఏంటి ఇక్కడ? ఇండియా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఎక్కువసేపు వాళ్ళ ముందు రక్క ఒపీనియన్ బ్యాడ్ అయిపోతుంది నా మీద, ఇండియా మీద. ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్ ఎక్కడో హాస్పిటల్లో. మరి స్టెథోస్కోప్ ఏది? డ్రైవర్ అయితే స్టీరింగ్ చేత్తో పడి తిరుగుతారా హాస్పిటల్లో? మా దొరబాబు ఎలా తెలుసు? చిక్కు ఫ్రెండ్స్లే. ఎప్పటి నుంచో? వాళ్ళ నాన్న పెళ్ళైన దగ్గర నుంచి. ఏంటి నుంచున్నావు? వీళ్ళు నుంచుంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను బా. బావా దొరబాబు నీకేమవుతాడు? బావా నాకు అన్నే అవుతాడు. అన్నయ్య? మరి నువ్వు నాకేమవుతా? మరి అదే కదా బా. చాలా ఉన్నాయి. ఏంటి బా? గదులు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు బా? బావా అందులో మా పెద్దనాన్న ఉంటారు, అక్కడ మా అమ్మ నాన్న ఉంటారు. మరి మహాలక్ష్మి? ఆహా, అంటే అది ఇంటర్లుడు వస్తే బావా ఎక్కడ ఉంటాడా అని. అక్కడ ఆ రూమ్ ఉంటారు. నాకు ఓకే. చాలు ఫాలో హై ఫాల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మా అమ్మ. అత్తయ్య గారు నమస్కారం అండి. నమస్తే. కిషోర్ అండి, దొరబాబు డాక్టర్ అండి. దొరబాబు తొందరగా కోలుకుంటాడా బాబు? కోలుకోవడమా? వారం రోజుల్లో చెట్లెక్కిచ్చేస్తాను కోతిలాగా. నా బాబే. అయ్యో బాబోయ్ బాబోయ్, నవ్వుతుంటే ఎంత కళగా ఉన్నారండి. చిప్పో బాబు. మా అమ్మ. చౌరుకో బా, ఏదో పుష్కరాల్లో దొరుకుంటా ఫోన్లే పాపని పెంచుకుంటాం కదా అత్తయ్య. వస్తాను అత్తయ్య. సరదా కనంటాడు లేరా? అప్పుడు వస్తుండు బాబు. నిన్ను చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది బాస్. కదా సేమ్ ఫీలింగ్. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తే కొంప మునిగిపోతుంది. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు నాకు ముద్దు పెడితే వెళ్ళిపోతా. ముద్దు పెట్టు, నీ ఇష్టం, నేను వెళ్ళను. అరే నాన్నగారు వస్తున్నారు. మెట్ల మీద సౌండ్ వస్తుంది. పెట్టు. దా. ఫు, సరే బిడే పెట్టే రాలేదు. జాగ్రత్త బావా, కాళ్ళు చేతులు కింద పడిపోతాయేమో.
యాక్సిడెంట్, హాస్పిటల్, ఒళ్ళంతా కట్లు. రాణి అసలు ఏం జరిగింది? లేదు మహాలక్ష్మి అబ్బా కాదు. అబ్బబ్బో, మా మహాలక్ష్మి అక్కలవన్నీ సిటీ నుంచి తీసుకురావడం, గుళ్ళో ప్రేమాభిషేకం. నువ్వు దేవదాసువి కాదు బావా, త్యాగరాజువి. లేదు రాణి, మహాలక్ష్మి పాపం తను. ఏం సినిమా బావా. కాకపోతే ఈ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దేవుడు లాంటి మా పెద్దనానికి తెలిస్తే అస్సలు తెలియకూడదు. చ, నేను చెప్తాను కదా. ప్లీజ్ రాణి, పాపం మహాలక్ష్మి. అంటే దేవుడు లాంటి మా పెద్దనాన్నని మోసం చేయడం పాపం కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకేం కావాలని ఇస్తాను. తాగలు కావాలా? సరే, పులేసులు బే. మా తోటలో మామిడికాయలు మొత్తం కోసుకో. నేనేం చిన్న పిల్లని కాదు, మా దేవుడు లాంటి పెద్దనాన్న. నీకేం కావాలో చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేంటి? చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. అయితే నాకొక ముద్దు ఇవ్వవా? ఇవ్వవా? పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయింది కిషోర్. అంతా అయిపోయింది ఇంకా. ఏ పని ఏదో ఒకటి చెయ్యి. పెళ్లి ఆపడానికి ఏదైనా ఐడియా? చూసినంతా చేసేసి మధ్యలో అందరికి ఇచ్చేసారు. సస్తున్నాను ఇక్కడ. అంటే నేనంటే నీకు ఇష్టమేనా? రాణి అడిగదమ్మా, నువ్వు చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు? ముందు నేనంటే ఇష్టం అని చెప్పు. ఇష్టం అని చెప్పి బోల్డ్ ఎంత ఇష్టమా? నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు. అయితే మీ కాబోయే కోళ్ళకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉంది. మీ నాన్నకి ఆకాశారావు అన్న అవసరం రాస్తే ఈ విషయం మా తిక్కలానికి తెలిస్తే ముందు ఈ వేసేసి ఆ తర్వాత మా ఇద్దరు పెళ్లి కిషోర్. చేస్తారు. చైనా సిల్క్ ఇస్తే సాఫ్ట్ అనుకున్నా. రామలింగేశ్వర డాడీ డేంజరే. మరి? అవును, నువ్వేంటే నా చౌక్ వచ్చి ఐడియాలు ఇస్తున్నావు? సినిమాలు ఎక్కువ చూస్తున్నావు తల్లే. ఓన్లీ మా బాస్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. ఆహా, అవును, శంకర్ దాదా జిందాబాద్. ఏం చేద్దాం ఆలోచించు. ఫోన్ లో గొంతు మార్చి అసలు విషయం రంగారావు గారికి చెప్పేస్తే రోమాన్ అంతే. ఏం ఫిట్టింగ్ పెట్టావు తల్లి. మీ నాన్నకి తెలియకూడదు, మా మెంటల్ డాడీకి తెలియకూడదు, దాని నాన్నకి తెలియకూడదు. మీ పెళ్లి ఆగిపోవాలి, మన పెళ్లి మరి మా జరిగిపోవాలి. పెళ్లి? గిమే బ్రేక్ యా లక్కీ. ఇదంతా జరిగే పని కాదు. దామని లేచుకోండి. మీరు లేచిపోవడానికో డైరెక్ట్ గా మొత్తం విషయం చెప్పడానికో ఒక్క నిమిషం పట్టదు. మరి అదే కదా. కానీ కూడా అది కాదు. రంగారావు మాయ గారు గాని, మన మెంటల్ నాన్న గాని, వీళ్ళ నాన్న గాని ఎవ్వరూ బాధపడకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా మన పెళ్లి జరగాలి. ఓరి రామా. వాట్ రామా మ్యాన్, యు ఓన్లీ రామా. హీరో ఇస్ రామా, విలన్ ఇస్ రావణ. నౌ లుక్ ఎట్ మీ అండ్ సింగ్. ఓకే. ఓరి రావణ, ఓరి రావణ. వై ఆర్ యు డూయింగ్ లైక్ దిస్? But you didn't know. Ninja. నేనేం చేస్తా చేస్తావరా? What are you saying? నా బతుకు చావడం మాత్రం అర్థమైపోతుంది. Sorry, గురుగా. గురువు గారు, ఈ మాట అయినా సరిగ్గా చెప్పండి తెల్ల స్వాములు. ప్లీజ్ కొండలరా. ఓరమ్మో! ఈ బామ్మ! సింహం నోట్లో తలపెట్టడానికి నేనేమైనా సర్కస్ అవునా నాయనా? పౌరాణిక నటుడిని ప్రాణాలతో ఉంటే పాకిస్తాన్కి వెళ్ళి పౌరాణిక మధ్యాహ్నం ఆడుకుంటారు కదా, నా వల్ల కాదు నాయనా. ఈ స్వామి ఎవరు స్వామి? అమ్మా, నువ్వా నాయనా? అది నిలబెట్టాయా? అయ్యా,
నీ అబ్బా నిన్ను చంపేస్తానురా. అబ్బా, కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడుకురుకులమ్మ, మధ్యపోషమ్మ, అష్టదేవత, నీ ఆజ్ఞ తప్పరాదు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాదు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. ఆ, కడుపులో కుట్ర కుమారం లేని దానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. అందుకి 10 పుట్టిన ఎస్సని చెప్పి పులిపిట్టను గందావు. సింగిల్ ఆ పులిపిట్ట కాస్త గుంట రెక్కలతో చేరి ఇంట్లో పిల్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. మొదనష్టం మాంత. ఎరా కోడిగలాడా, ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు రే, నీ చర్మం నేను కప్పుకుంటా. పేరుతోరా కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీ చెబుతున్నావురా, నువ్వు లారీ పంపించావుటి. నోరు మీద దొంగ సచ్చినాడా. ఆడి మాటలకేం గాని కొండ దేవత కోపం ఎందుకు వచ్చింది దొర? దొరబాబు యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండదు తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద పోవడానికి గండం ఉండదు. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొర? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గండం కొండెక్కెత్తెల్లే. మరలా భయపడకు తెల్లే, పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండ దేవత చెప్పింది. కుర్రు కుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటిపోతే హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. ఓసి ముద్ర గుర్తుపట్టేసాం కదా. ఓరి నాటకాలు సచ్చివాడా, నాటకరా నీ వేషాలు. గుర్తుపట్టేసింది. నీ కంచు బాబు, నీ కంచు బాబు, సిల్క్ బాబు, దొంగల బ్యాచ్ అందరూ కలిసి నన్ను బయట చేపొందోగినట్టు. అబ్బా అవునరా, మీరిద్దరు అప్పుడు ఏం చేస్తున్నారా? బొమ్మిడేలు పులుసుతో భోజనం చేస్తాను. అబ్బరే, నన్ను బయట చేపొందోగినట్టు అవుతుంటే మీరిద్దరు బొమ్మిడాల పులి తింటారని ఈడేమైనా పక్కన ఉంటారని చెప్పాడమ్మా. ఈ స్వామి వెరిగే ఉంటారని చెప్పాడమ్మా. ఏంటో సరి సరి ఎల్లుకొండలో చెప్పారు కదమ్మా మీరిద్దరు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోడమ్మా. మిమ్మల్ని కూడా బాగా మీకు దండం పెడతారమ్మా. మండుతుందిరా, కడుక్కుంటూ సైడ్ కాదా? మంచోని కాబట్టి అసలు విషయం చెప్పలేదు. ఆ విషయంలో నువ్వు సూపర్ బాస్. చెప్పండి నీ సంగతి. ఓకే ఓకే ఓకే, ఇంకో గెటప్ ట్రై చేద్దాం మనం. అయ్యో, నీ అమ్మ కడుపు పాడ నీకు దండం పెడతాను. ఏడు బాపే బాగారు, మీరు ఇంటికి వచ్చేలేని కాడి నుంచి ఇదే తంతు అనుకోండి. నిద్ర లేదు, నిప్పు లేదు, పచ్చి మనిషిని ముట్టుకుంటే అనుకోండి. రంగారావు మీద అనేసాను, రంగారావు మనసు బాధ పెట్టేశాను. నువ్వు ఒకటే గోలని తెల్లారు లేతే చాలు మా అత్తయ్యతో 4 తిట్టులు తినందే మా అందరికి కడుపు నిండదండి. అలాంటి మనిషిలాగా కళ్ళమిటి నీళ్లు ఎట్టుకుంటుంటే గుండె చెరువైపోతుందండి. అదండి. అదే మాట అత్తయ్య గారు, మీ స్థానంలో నేనున్నా అలా అనుకునేవాడినేమో. మన 2 కుటుంబాలకి మీరే కదా పెద్ద దిక్కు. ఏదైనా అనడానికైనా చేయడానికైనా ఆ పెద్దరికం మీకే ఉంది. ఇంకెక్కడి పెద్దరికం. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి దిష్టి తగిలి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. నా మనోడు కాళ్ళు విరగడం, నిన్నటికి నిన్న ఆ నాటకాలు సచ్చినోడు యాశం కట్టొచ్చి ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నించడం, నేను మీ మనసు బాధ పెట్టడం, ఇలా ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దీనికి అందరికీ ఏదైనా ఒకటి చెయ్యాలి. చెప్పవయ్యా పంతులు. అయ్యా, ఇటువంటి దిష్టి దోషాలు పోవాలంటే కాబోయే వధూవరుల చేత శాంతి హోమం జరిపిస్తే మంచిది. తప్పకుండా చేద్దాం అత్తయ్య గారు, మన ఇంట్లోనే నేనే స్వయంగా చేసి. అలాగే బాబు. అరే తమ్ముడు, అన్నయ్య. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. అలాగే ఏటే సాధించావా? ఇంకే ఆటంకాలు రావమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. రాణి,
కిషోర్ ఎక్కడ? చేసిందంతా చేసి నవ్వుతున్నావా? మన చేసిన తర్వాత ఏమి చేయకుండానే కడుపులో వచ్చేస్తా మీ ఊళ్ళో. ఏం చేయకపోవడం ఏంటి? ఏం చేశాను ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఓ మహా! ఏ మహా ఉండు! ఏయ్! కిషోర్ లే. ఓకే యు గో. బయట ఉంటే బెటర్. ఫుడ్ బెటర్ మా ఆకలేస్తుంది. ఆ సచ్చినోడేమో ఫుడ్ తేలేదు. ఆకలితో చల్లు ఆ గుమ్మం దగ్గరే హైదరాబాద్ దోమలతో రాత్రంతా కాపురం చేశాను. నువ్వేమో మహారాణిలో పడుకున్నావు. సరే పొద్దున్న లేచి నీకు పెద్ద ప్లే బాయ్ కటింగ్ ఇచ్చాను. అంతేనమ్మా అంతే. నిజమేనా? లేకపోతే ఏదో తిన్న ధరక్క వాంతి చేసుకుంటే కడుపు వచ్చేసినట్టేనా? ఏబిసిడీలు కూడా తెలియని పల్లెటూరుకి ఫస్ట్ బ్యాచ్ దొబ్బుతున్నారు. సారీ రా. పైగా పెద్దింది నా తప్పేనా? నేనే లోకుగా దొరికినా? నేను ఈ టీంలో ఒంటరి అయిపోయినా. నాకొద్దు, నాకు ఈ పెళ్లికి లేవద్దు. నేను అమెరికా వెళ్ళిపోతాను. నేను చేసుకుంటాను. ఇప్పుడు ఎలా పెడితే రేపు పెళ్లి విధులు చంపేస్తారండి బాబు. కానీ భోజనాలతో చంపేటువంటి బాగారు మిమ్మల్ని చూశారండి. భలేవరే బాబు, అతిథుల్ని దేవుళ్ళ చూసే సాంప్రదాయం ఉంది. మీరు నాకు దేవుడి కన్నా ఎక్కువ. మా అమ్మలాంటి నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాం. ఇక నుంచి దానికి అన్నీ మీరే. సెంటిమెంట్స్ తర్వాత బోరు పెడుతుంది. ఏమైనా చేద్దాం. కోడల పిల్ల మన ఇద్దరం డాన్స్ కడతారా? ఓల్డ్ మ్యాన్ షట్ అప్. అయితే ఏమైనా ఆటలాడుకుందాం. అర్ధరాత్రి పూట ఆటలేంటి బావా? కరెక్ట్. అందరం చక్కగా పాటలు పాడుకుందాం. అయితే అంత్యాక్షరి. అయితే ఒక మాట అబ్బాయి, ఎవరు చూచినట్టు పాడకూడదు. కరెక్ట్. అందరూ ఒక్క మాట మీద పాడాలి. సరే. చందమామ. అవి పాత పాటలు. పాత పాటలు అయితే మా ఆవిడ సింక్ కట్టుతాయి. అబ్బులు కొత్త ముందే అత విడరా. సరే నీకోసం. ఎర్రవేషాలు ఏమాకరు ఏట్రా? ఇందాక ఎకసెకలో మా కోడల పిల్లతో డాన్సింగ్లు, రాసుకు పోసుకుని తిరగటాలు. రామలింగేశ్వరం ఇప్పుడైతే ముందు తాగుతున్నాడు రే. ఇది వరకు రక్తం తాగేవాడు చంపేస్తానంతే. రేయ్, ఇక నుంచి నా కోడల పిల్లని చూసినా, దాంతో మాట్లాడినా, దాని పక్కన నిలబడినా అంతదిగా దాని పేరు తెలిసినా సరే పిల్లికని పీకేసి నేను బొక్కలు బొక్కలు కింద చేసేసి అది చూడండి సీన్కి ఎరిగేసేస్తానంతే. బాబోయ్, నాకు చాలా భయం వేస్తుంది డాడీ. కొంచెం మంది ఇచ్చా. తాగా తెంగరాశాలు ఇద్దరు కానీ ముందాగుతాననేట్రా.
ఇందాక ఏదన్నా మళ్ళీ చెప్పు డాడీ. ఒరే కొత్త ఓవర్ చేస్తున్నారు నువ్వు. ఇప్పుడేమో అన్నావు మళ్ళా చెప్పు. ఏదో నాకు కాళ్ళతో ఎక్స్ట్రా నీ తల్లి నీ కోడలు మహాలక్ష్మి నేను హైదరాబాద్ లా జిగిరి దోస్తానికి లవర్స్ కలిసి తిరిగినాం బే. అన్నాయి బే నాయ్ బే. ఏం బిక్కోబే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చి ఈ కొడుకు అవులాగా కల్పని తెచ్చిండు. నీ తల్లి హైదరాబాద్ అంటే ఏమనుకున్నారా? ఈ కోళ్ళు కత్తలు దమ్కిస్తున్నారా? గన్నేరుకున్నారా? బాంబు వెళ్తున్నారా? తల్లి సెల్ ఫోన్ బాంబు ఇంత అంత ఉంటది. ఇంటికి నుంచి ఒక్కటి పెట్టినా అనుకో కొడక ఊరు పిసా. హైదరాబాద్ అయితే నా అంత లోటు లేదా? ఆగు ఆగు. అసలు మా బాబు ఒక మెంటల్ డైరెక్ట్ గా లైన్ దగ్గర చెప్పకూడదు. రేపు పొద్దున్న లేసి ఖచ్చితంగా పెంట చేసేస్తాడు. చేయి పెళ్ళి అయిపోతే పని అయిపోతే మనకు కావాల్సిందే కదా. చెప్తే పెళ్ళి అయిపోతే మాకు తెలియదేంటి? అసలు రంగారావు గారికి ఇలా తెలియకూడదురా. తెలిస్తే బాధపడతారా? పెళ్ళి అయిపోతే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత చెత్తగా మాట్లాడుకుంటారు తెలుసా? మహాలక్ష్మి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ పెళ్లి ఆపాలరా. ఆ తర్వాత నీ ఎదలు వస్తానని చెప్పి ఆయన ఒప్పించచ్చు. అందుకే నీ తంటాలు పడేది. ఎదలు టిక్కర్ పుచ్చి నీకెక్కడ దొరికాడు వీడు? ముందు నిన్నేసేరా. ఎదవా ఓ బయలుదేర పోటుగాడ్లాగా అంత ముందు దూరం ఎదవా ఓ రక్షణ వద్దు. నేనేమైపోయినా పర్వాలేదు, నాన్నకి మాత్రం ఈ విషయం తెలియకూడదు. సారీ అని రాత్రి మంది ఎక్కువ అసలు విషయం చెప్పేసానని అని హైదరాబాద్ గుడ్ మార్నింగ్ నాన్న. వద్దుటే బూతులు ఎందుకులే, ఎప్పుడు లేదు ఇదేంటి కాఫీ బే. నేను టీ అనుకున్నానులే. ఒరే నాన్న రాత్రి నాన్న టంగరగా వచ్చి చంపేశారు. అబ్బే నార తీశాడు. అయ్యి బాబు తలకాయ పడిపోతుందిరా. ఒరే డాక్టర్ రాత్రి మీరిద్దరూ కలిసి నాటకాలు ఆడి నన్ను ఏదవం చేసి సింహం లాంటి రామలింగేశ్వరరావుతో చీపులు ఎక్కడ తగ్గించేస్తారా? తలగా బదులేసిపోతుందిరా. అమ్మా ఈ మధ్యకాలంలో ఇటువంటి మందు. ఒరే డాక్టర్ రాత్రి నువ్వు నాతో కలిసి ముందే ఒట్టు ఒట్టు నిజం నిజం ప్రమాణంగా చెప్పరా? ఇదిగో అరే కొంచెం తాగుమాగనాలు ఎవరిలో చెడిపోతాయి. ఈ మధ్య రామలింగం చేసినాక మధ్య ఉంటలేదురా. అబ్బో తలకాయ పట్టేసి. ఒరే అంకన్నా పిలవరా. అబ్బో ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఏంటన్నయ్యా? మా బాబుకి మందులో జరిగిన తెల్లారితే గుర్తుండదు. మరి రాత్రి అంత బిల్డప్ ఇచ్చా? ముగ్గురు కలిసి కట్టేసి కుమ్మేశారు కదరా నీ అయ్యా.
అరే అరే బుల్లి బాబు గారు పొద్దుట ఎలా వచ్చారేటండి? అన్నయ్య మీరున్నారో లేదో చూస్తామన్నారు. అయ్య బాబు ఏమైందండి? ఏ లేదు ఉంటే ఆయన ఏదో మీతో మాట్లాడాలంట. ఆయన ఇక్కడ రావడం ఏంటండి? నేనే వస్తాను, మీరు బాలండి. బావగారు వచ్చేటప్పుడు కిషోర్ కూడా తీస్తామన్నారు. అతనితో ఏదో మాట్లాడాలంట. ఎవరు మా డాక్టర్నే? బయటరే తీసుకొస్తాను, ఆడు కూడా వస్తాడు. మీరు పదండి, మేము కూడా బయలుదేరి వస్తాం. రెడీ అవడం వెళ్దారి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటన్నయ్యా? కొంప తీసి అక్కడ తెలిసిందా? మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? నాకెవరూ లేరండి. పోనీ చుట్టాలు ఎవరైనా ఉంటారుగా? చుట్టాలు కూడా లేరండి. ఇక్కడ చంపేసిన ఆడడానికి ముందు ఎవరు లేరని చెప్పాను కదా బాబు గారు. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, ఇంకా చూస్తారు ఏంటంటే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంటి? నాకేం తెలియదు అనుకున్నారా? నాకెప్పుడో తెలుసు బావ. రాత్రి మీ ఇద్దరిని చూశాను, చాలా ముచ్చటగా అనిపించింది. మా బాలరాజు కూడా మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చెప్పారు. నీ పద్ధతులు అవి కూడా నాకు బాగా నచ్చింది. అందుకే నేను మాట్లాడదామని పిలిపించాను. అరే 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 అమ్మయ్య, ఒక ట్యాంక్షన్ వదిలిపోయిందండి. బాగారు ఈ 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసామనుకోండి, ఓ పని అయిపోద్ది. అదే కదా బాబు గారు మనం అనుకుంది. రెండో పెళ్లి ఎవరికైనా? అయ్యి బాబాయ్ చమత్కారాలు. ఎవరికేట్రా? నీకు మహాలక్ష్మికి, వీడికి రాణికి. చూసారా బాగారు, నా నోటితోటి తెప్పించాలని ఏదో కొనుక్కులు. నువ్వెందుకు ఏడుస్తున్నావే? నేను కదా అడవాలి. అమెరికా వెళ్ళాల్సి నీ పెంట మొక్కని నేను పెళ్లి చేసుకున్నా. సారీ. ఎందుకు రారుస్తున్నావు? నీ ఎవ్వరే మాయ మాట చెప్పి మా అత్తను మోసం చేశావు. చిన్న పిల్లని నన్ను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అమ్మా రావే రా. నిన్నెప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని ఓ చచ్చిపోతున్నావు ఇక్కడ గబ్బిడం. బుద్ధికి బుద్ధి ఎక్కువ బాగివ్వండి. మాకు లేవా చెప్పు? చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకున్నాం తెలుసా? బ్రౌన్ బెల్ట్ ఇక్కడ. బెల్ట్ దక్కేందుకురా పిల్లి కలుడా. చిన్నప్పటి నుంచి గేదెలు తోవిన చెయ్యి కొడితే కోడి మెడైపోద్ది. నేను చెప్పేది అదే, నోరు తెరిస్తే చాలు ఎద్దులు, గేదెలు, బర్రెలు, కోళ్లు, పెంట ఏ గేదెలో చేసి పెళ్లి చేస్తా. నిన్ను కదనయా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందనయా. నిన్ను కూడా ఏ గేదెని తోవేసినట్టు తోవేస్తుందనయా ఈ గేదె. అసలు ఇదంతా నా వల్లే వచ్చి మీరెవరు కొట్టుకు చావక్కర్లేదు. నా కర్మ. అయినా ఇది నీ కర్మ ఎందుకు అవుతుందిరా? నా కర్మ అవుతుంది. దీన్ని నేను పెళ్లి చేశారంటే డోంట్ వరీ రా, ఏదో చేద్దాం. ఒక్క పెళ్లికి 2 పెళ్ళి అయ్యాయి. నోరు మీమన్నా? ఆ గేదేదో చెప్తుందంట, చెప్పనే. చెప్పి చావు. సరే చెప్పమ్మా. మీరిద్దరు పెద్ద ఎదవలని మా పెదనానికి తెలిస్తే మన పెళ్లిలో క్యాన్సిల్. అంతేనా అనయ్య? సాయంత్రం పుల్లేసి వెళ్ళి దోలు తీర్చేస్తాం. కిషోర్, సిగరెట్ ని మందని మా పెద్దనాన్న అంతగా పట్టించుకోరు. డైరెక్ట్ గా భోగం మేడమే. భోగమేళమా? భోగం మేడం అంటే తర్వాత చెప్తా. మీ తోటలో భోగమేళం సెట్ చేసి ఆ విషయం మా పెదనాన్నకి తెలిసేలా చేస్తే సూపర్. సాంప్రదాయం కాదన్న గానీ పాపకు వాళ్ళ అమ్మ నగలు నేను చేయించినవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు బాగారు? బాలేటోరే, మా కోడపిల్ల పేరేటి? మహాలక్ష్మి. మరి వాళ్ళ వీళ్ళు ఉండదు. అది కాదు బాబు, ఆడపిల్లలు లేరు కదా, ఆ ముచ్చట తెలుసుకుంటాడు. ఫిక్స్ అన్నారు. రాయండి రా, దిట్టంగా రాయండి. చేయరా
తెగర చూపులు పెద్దలేదోలారని మేడలు కాసి వచ్చినాయి మీకు చూస్తారట రుదలే పెళ్లి కొడుకులు చేసేస్తే బయటికి ఎక్కడ వెళ్ళడానికి వీలు ఉండదు అమ్మా కప్పేస్తారే నా సంగతి తెలవదు రామలింగేశ్వరం అంటే ఎరుపప్పు అనుకుంటారు వాళ్ళారా ఏంటో అనుకున్నాను మా ఊరి కొడుకులు కాదు పైన నా వల్ల కాదయా ఈ సెంటిమెంట్లు ఎమోషనల్ జడ్లు మొత్తానికి మోసం వచ్చేటట్టుంది. నువ్వు మాట్లాడమాట మహాలక్ష్మి, మనం ఇప్పుడే సిటీకి వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం. తర్వాత అన్ని సర్దుకుంటాయి. నేను రాను, నాన్నగారు బాధపడతారు. అయితే నన్ను వదిలే, నేను అమెరికా వెళ్ళిపోయి ఏ అన్నారైనా చెల్లమ్మైనా చూసి పెళ్లి చేసుకుంటాను, సరేనా? నేను నేను వదిలి ఉండలేకపోతానే. నువ్వేమో నన్ను వదలు. ఓ పని చేయి, దొరబాబుని పెళ్లి చేసుకుని పిల్ల బాబుతో సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారేజ్. నేను బలమును, నువ్వు తుంగభద్రనే. అసలు దారిలో నువ్వు కుదిరితే ఈ కోతి, కుదరకపోతే మహాలక్ష్మి. నువ్వు చెప్తానే ఉన్నావు. నువ్వు ఇలా గోల్ చేస్తుంటే నాకు లేదు తోయట్లేదు. ఊరుకోమా నేను చెప్తున్నాను కదా. నాక్కడ కిషోర్ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అలా చెప్పనే. లేదు మహాలక్ష్మి, దీనికి నా వేరే దారి లేదు, టైం లేదు, తొందరపడిపోతే లాభం లేదు. ఆలోచించు మహాలక్ష్మి. ఇవాళ రాత్రి ఎవరికి తెలియకుండా మన నలుగురు పారిపోయి మన ఊరు వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చి కనపడతాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అంతగా అయితే నాదే తప్పని రంగారావు మాయ గారి కాళ్ళ మీద నేను పడతాను. రాణి, ఒక్కసారి నాన్న చూసేస్తాను. ఇప్పుడా? నీకేమైనా మతిపోయిందా? లేదు, ఒక్కసారి నాన్న చూడాలనిపిస్తుంది. ప్లీజ్, ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత రా. లేదు, చూడాలనుంది, ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ అక్క, వద్దక్క, అక్క. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దాం. ఏమో బంగారు, నిద్ర పట్టలేదా? నాకు సరే నిద్ర పట్టలేదురా. ఏమా భయం వేస్తుందా? అయ్యో ఎందుకురా భయం? నేనున్నాగా నమ్మమర్తులే. ఇంకో 3-4 గంటల్లో నీ పెళ్ళైపోతుందిరా. నువ్వు వెళ్ళిపోతావు, రాణి కూడా వెళ్ళిపోతుంది. ఇల్లంతా బోసిపోద్దిరా. నేను ఒక్కడిని అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందిరా. ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఓ పని చేద్దాం, దొరబాబు వచ్చి ఇక్కడే ఉండమంటారు. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. రావునికి సరూప్ కూడా, రావునికి సరూప్ కూడా. ఇంకో పని చేస్తే నేనే వచ్చి మీ దగ్గర ఉంటాను. బాగుండదేమోరా. ఏంటోరా, నాకు చాలా భయం వేసేస్తుంది. అమ్మా, ఇవాళకి నువ్వు నా దగ్గర పడుకోరా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైందిరా? ఏమైంది? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మోసం? దొరబాబుకి డాక్టర్ గా వచ్చిన కిషోర్ నిజంగా డాక్టర్ కాదు నాన్న. మరి నా కథను ముందు సిటీలో తెలుసు. ప్రేమించుకుంటున్నాం. తను నా కోసమే వచ్చాడు నాన్న.
జరిగిందంతా చెప్పేశాను. ఏం జరిగిందో సరే. వస్తారా? ఏమయ్యారన్నయ్య టైం అవుతుంది. యారా సక్కుబాయి కోసమేనా దానికి సెటిల్ చేసి పంపించేశాను రా రాదింకా. ఒరే జోగి బావా నేను చెప్పలే కొడుకులు నమ్మకూడదని. అందుకనే రా అర్ధరాత్రి పూట మిమ్మల్ని గొడ్ల గోపల్లా కాపలా కాసింది. నిన్ను మించిపోయారు బావా వీళ్ళు. నువ్వు పోతావా? పెళ్లి కొడుకులు చేస్తే ఇల్లు కదలరు అనుకుంటే ఏకంగా పెళ్లి డ్రెస్ లోనే అమ్మా చాలా డెవలప్మెంట్ రా. నిన్ను మించిపోయారు బాబా వీళ్ళు. మర్యాదగా నోరు మూసుకుని ఇంటికి నడవకపోతే ఇన్నాళ్ళ రామలింగేశ్వర చరిత్రలో మర్డర్ ఒకటే మిగిలిపోయిందిరా. ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి మీ ఆయన చూసుకోండి. చూడండి రా. ఇదేంటి బాగారు పిల్ల మారిపోయారేంటి?
వాళ్ళు అలాగే ఇష్టపడారు బాబు. వాళ్ళు అలాగే ఇష్టపడరేంటి? నా కొడుకు మీ కూతురుగా చేసుకోవాల్సింది. మీ అబ్బాయి కూడా మా తమ్ముడు కూతుర్ని ఇష్టపడాడు బాబు గారు. మా అబ్బాయిని అది కాదు బాబు గారు, పిల్లలు వాళ్ళ వాళ్ళ మనసు అంటే నీకు తెలుసు అన్నమాట. అంటే బాబు గారు అది అంటే నాకు చెప్పలేదు అన్నమాట. ఆ, చెప్తే మీరు కంగారు పడతారు. దొంగ నాటకాలు ఆడమాకోయో. ఇదిగో ఈ చుట్టుపక్కల 15 రోజుల్లో ఎవరినైనా సరే అరే తూరే అన్నారు కానీ నిన్ను మాత్రం రంగారావు గారు బావ గారు అని పిలిచాను. మంచోడివి మహానుభావుడు మేళ మీద ఎక్కించుకుంటే కిందకి సరి నడ్డెర కొడతావా? నీ కూతురు నా కొడుకు ఇచ్చేస్తున్నావు అని చెప్పి సంకలాగా వేసుకుని శుభలాకలు పనిచేసి ఊళ్ళో పిలిపించుకుంటే ఈ రోజులో నేను గొప్ప చేస్తావా? ఏం పెద్ద మనిషి నానా మాయ గారి గురించి అసహ్యంగా మాట్లాడుతూ మావయ్య వత్తాసు వలుగుతున్నాడండి వత్తాసు. యారా అంటే మీరు ఆడిని నాటకాలు అన్నమాట. నీ కారు ఎరగటం, నువ్వు హాస్పిటల్ ఉంటావు, ఇదిగో ఈ మాయలు మారటగా డాక్టర్ అంటావు. యారా నన్ను కోడిని పడుకోబెట్టేస్తావా? ఒరే నేను మెంటల్ మొండా కొడుకుంటా కోడి నాటకాలు ఆడారే. కన్న కొడుకు కన్న తల్లి కట్టుకున్న పిల్లలు అందరూ కలిసి ఫోన్ బయలుదేరండి బాబు. పెళ్లి లేదు గిల్లి లేదు, తిన్నారు కదా. ఈ భాగవతం అంతా ఇంటికి వెళ్ళి తిందరిగేదాకా హరికథగా చెప్పుకోండి అలా. ఒరే రామలింగేశ్వరరావు ఏం బతుకు అయిపోయిందిరా నీ బతుకు. ఏంట్రా పెళ్లి కావాల్సి వచ్చింది? పెళ్లి పెట్లు మంచి పిల్లలు ఎప్పుడు మంచి కదా. వెళ్ళి అలవా చెప్పొచ్చు. నేను చెప్పేది విను బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? మనిషివా పశువా చెప్తారు కదా నీకు. ఏ కొడతావేంటి? నార్మాయ్ ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండి బట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైందా ఎంత పెద్ద తప్పు చేశారని. అసలు ఎవడో ముక్కు ముఖం తెలియదు నీ కొడుకుని అడిగాను రా, నా కూతురు నచ్చిందని చెప్పగానే చాలా సంతోషపడ్డారు. అంతేగాని గుండెల మీద పెట్టుకుని పిచ్చుకున్నారా నా కూతుర్ని. దాని మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం అబ్బాయి నచ్చాడని కూడా అడగలేదు. నేనే కదరా ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలాగ ఆలోచిస్తున్నాడు. పిల్లవాడిని పిల్ల నచ్చిందని దేవుడిస్తూ అడుగుతుంటాం. కానీ ఆడపిల్లని అబ్బాయి నచ్చాడమ్మని ఒక్క మాట కూడా అడుగు. వాళ్ళ మనసు తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వం, వాళ్ళ ఇష్టాలు పట్టించుకో. ప్రతి దానికి ప్రిస్టేజ్. అసలు ఏంటయ్యా నీ తొక్కలో ప్రిస్టేజ్? పేకాడడం తాగడం భోగం మేడం ఇలాగా. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీ కొడుకు కొడలు ఏడుస్తూ తాపడం చేస్తుంటే అప్పుడు నిలబడుతున్నా నీ ప్రిస్టేజ్. అసలు నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండగలరా? రామలింగేశ్వరం నీకైనా నాకైనా నిజమైన ప్రిస్టేజ్ మన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడేనాయా. ఒక్కసారి వాళ్ళ ముఖం చూసి చెప్పు ఈ పెళ్లి వద్దని. No,